పెద్ద ప్రసంగం చేసుకోవడానికి మన సమయం లేదు కాబట్టి కొద్దిగా మాటలు, జస్ట్ హెచ్చరిక మాటలు చెప్తాను. తదుపరి మనం వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం చదువుతాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చదువయ్యా. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలన అయినవి. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడునని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆమేన్. దేవుడి మాటలు మనకు దీవించుగాక. కూర్చుదాం. సంగమా, ఈ నూతన సంవత్సరంలో మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను పాస్టర్ మార్క్ గారు మీ అందరికీ సంఘం అంతటికీ అయినా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. మరి మిమ్మల్ని అందరినీ అయినా మరి అడిగారు. సంఘస్థులందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు చెప్పని చెప్పారు. ఆ రీతిగా మరి కొనకనమెట్ల పాస్టర్ అయిన ఇమ్మానుయేల్ గారు కూడా ఆయన మీ సంఘం అంతటి కూడా చెప్పమన్నాడు. ప్రభుదాస్ గారు కూడా ఫోన్ చేశారు, ఆయన గారు కూడా చెప్పమన్నారు అందరికీ. మరి వారిని కూడా, పాస్టర్ గారిని, వారి కుటుంబాలను కూడా, పరిచర్య కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రజలా హల్లెలూయా. సంగమా, మరి నూతన సంవత్సరంలో అనేకమైన ఒక నిమిషం ఈ నూతన సంవత్సరంలో నేను ప్రాముఖ్యంగా ఒక మాట మీకు ఏం చెప్పబోతున్నానంటే, ఎత్తబాటుకి మనం ఎంతో దూరంలో లేము. ఇది ఎంత నేను ఎన్నిసార్లు, కొన్ని వందల సార్లు చెప్పినా తక్కువే. వందల సార్లు, వేల సార్లు చెప్పినా తక్కువ. ఈ మాట మీరు పదే పదే మీ చెవుల్లో ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎత్తబాటుకి ఎంతో దూరంలో లేము. పరలోక రాజ్యానికి వెళ్ళి దానికి ఎంతో దూరంలో మనము లేము, అతి సమీపంలో ఉన్నాం. కాబట్టి మీ జీవితాలు ఏ రీతిగా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతిదినము పరీక్షించుకోండి. అది మీకు చాలా ఎంతగా అంటే అంత మంచిది. కృప దాటిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా కృప మీకు దొరకదు. ఇప్పటికే మీకు అర్థమై ఉండదు. మీరేం మాట్లాడుతున్నారో సంఘ శాఖలకు ఏం అర్థం కావు. మీకు అర్థమవుతున్న వాక్యం సంఘ శాఖలకు అర్థం కావట్లేదు. ఆ యొక్క తేడాన్ని మీరు చూడగలిగారు. కాబట్టి ఇప్పుడు నిర్ణయాలన్నీ వాక్యంలోనే ఉండాలి. ఎవరు బాధపడినా అందరినీ సంతోషపెట్టలేము, కానీ నిర్ణయాలు ఎక్కడ ఉండాలి? వాక్యంలో ఉండాలి. వాక్యం వెలుపల భద్రత లేదన్నాడు. ఎన్నో ఎగ్జాంపుల్స్ దేవుడు మనకు చెప్పాడు. నోవా కాలానికి వాడు లోపల భద్రత ఉంది, వాడు బయట భద్రత లేదు. ప్రపంచం అంతా చనిపోయింది, వాడు బయట ఉన్నది. మోషే కాలంలో రక్తం లోపల ఉన్న వారికి భద్రత, బయట ఉన్నవారు అందరూ చనిపోయారు. ప్రతి తొలిసూరు కుమారుడు చనిపోయాడు. ఓకేనా? ఇప్పుడు మనము చూస్తున్నాం, సొదొమ గొమొర్రాలో ఉన్న వారికి భద్రత లేదు, బయటకు వచ్చిన వారికి భద్రత. కొద్దిమంది భద్రతలో ఉన్నారు. ఓకేనా? ప్రతి కాలంలో కూడా వాక్యంలో ఉన్న వారికి భద్రత,
వాక్యం బయట ఉన్న వారికి భద్రత లేదు. ఇప్పుడు మనము ముగింపుకొచ్చాం. ఇప్పుడు వాక్యములో ఉంటే భద్రత, వాక్యము బయట ఉంటే భద్రత లేదు. ప్రతిరోజు మీరు చెకప్ చేయాల్సింది ఏంటంటే, మరి మీ బీపీ ఎలా ఉంది, షుగర్ ఎలా ఉంది, లేకపోతే మీ హార్ట్ బీట్ ఎలా ఉంది, ఆ తర్వాత ఇవన్నీ మీకు చెకప్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సంవత్సరం వెళ్తాం మనం. అయ్యా ఎలా ఉంది చూడండి, రక్త పరీక్ష చేయండి అని చెప్తాం. ఆ రీతిగానే విశ్వాస పరీక్ష కూడా జరగాలి. మీరు ఎలా ఉన్నారు క్రీస్తులో, విశ్వాస పరీక్ష జరగాలి. మరి నూతన సంవత్సరంలో మీరు విశ్వాస పరీక్షతో చక్కగా మీ యొక్క ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉందో ఒకసారి పరీక్షించుకొని, క్రీస్తులో ఉన్నామా లేదా, క్రీస్తుతో ఉన్నామా లేదా, క్రీస్తు యొక్క ఆ ఉన్నతమైన జీవితం లేదా ఆయన ఆశయాలను లేదా ఆయన వాక్య క్రమమును మనం జరిగిస్తున్నామా లేదా అనే దాన్ని చూసుకోండి ఒకసారి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2022లో ఈ రోజున మీరు ఈ విషయంలో ఒకసారి మీరు దాన్ని గారి పరిశీలన చేసుకుంటే మీ ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది. దాన్ని ఈ రోజే పరీక్షించుకోండి. అది చక్కగా మీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చింది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే ఇక ఎత్తబాటు ఎంతో దూరంలో లేదు. ప్రభు ఒక మాట అన్నాడు, అది దాని సిద్ధాంతం చేయలేదు ఎవరు, నేను కూడా చేయట్లేదు. అన్ని సంఘకాలాల కంటే లవోదిక సంఘకాలం చిన్నదన్నాడు. అన్ని సంఘకాలాల కంటే లవోదిక సంఘకాలము చిన్నది అన్నాడు. మీకు గుర్తుందా? లవోదిక సంఘకాలం ఎప్పుడు ముగుస్తుందో తెలిసినా? అయ్యా, అన్ని సంఘకాలాల కంటే లవోదిక సంఘకాలము చిన్నది. అసలు బైబిల్లో ఇంకో సంఘకాలం చిన్నది ఏం తెలిసినా? ఎఫెసు సంఘకాలం చిన్నది. ఎఫెసు సంఘకాలము చిన్నది. అది 117 సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. ఇప్పుడు వచ్చే సంవత్సరం 23కి, అర్థమైందా? 23కి ఏంది ఎఫెసు సంఘకాలం క్లోజు అవుతుంది. అంటే లవోదిక సంఘకాలం ఎఫెసు సంఘకాలానికి సమమైపోతుంది. అంతేనా? అంటే 23కి, బహుశా 22కే క్లోజు. 23 మనము ఎఫెసు సంఘకాలము దాడుతున్నాం. అంటే వాస్తవంగా ఆయన చెప్పింది ఏంటంటే, ఎఫెసు సంఘకాలం కంటే ఈ సంఘకాలం చిన్న సంఘకాలం. ఎఫెసు సంఘకాలతో పోల్చుకుంటే 23 కల్లా మనం అయిపోతుంది. ఒకవేళ ఎత్తబడి 23కి అయిద్దా చెప్పలేము. కానీ ప్రాఫెట్ చెప్పాడు ఒక మాట, ఇది చిన్నకాల సంఘకాలం ఉంటుందని. పరిణామాలు చూస్తే ఒక దాని నుంచి అన్ని చూస్తుంటే మూసుకొస్తా ఉన్నట్ల. రోజు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. దీన్ని బట్టి చూస్తే మనకేం అర్థమవుతుందంటే, ఏ క్షణమైన ఎత్తబాటు జరగచ్చు. నేను డేట్ ఏం చదవట్లేదు, ప్రవక్త చెప్పలేదు కాబట్టి కృప చూపే దేవుడు ఆ వధువు ఇంకా ఐక్యతకి, ఆ వధువు పరిపూర్ణతకి వచ్చే వధువు ఉన్నట్టు వాళ్ళ కోసము 1 నెల 2 నెలలు 1 సంవత్సరం ఆపొచ్చేవాము. ఆయన నాకు తెలియదు, కానీ ఎడ్జ్లో అయితే ఉన్నాం, చివరికైతే వచ్చాం. ఇప్పుడు మన భక్తి జీవితాలు చాలా చక్కగా ఉంచుకోవాలి, ఆత్మీయ జీవితాలు చక్కగా ఉంచాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు అనేదాన్ని, నీకు ఎంత ఉందో నేను అడగట్లేదు. నీకు బంగారం ఎంత ఉందా, డబ్బు ఎంత ఉందా, ఫ్లాట్లు ఎన్ని ఉన్నాయా, ఇల్లు ఉందా, ఎలాంటి ఇల్లు కట్టుకో, నేను అడగట్లేదు. నీకు ఎంత విశ్వాసం ఉందో చూసుకో. నువ్వు వాక్యంలో ఉన్నావు లేదో చూసుకో. ప్రభుత్వం నువ్వు సమాధాన పడ్డావులో చూసుకో. ప్రభు యొక్క వాగ్దాన వాక్యంలో నువ్వు ఉన్నావు లేదో చూసుకో. ఒకవేళ నువ్వు కానీ వాక్యంలో ఉంటే గుర్తేందో తెలిసినా పరిశుద్ధాత్మ పొందాను అంటానికి గుర్తేంటి? పరిశుద్ధాత్మ నేను పొందాను అంటానికి గుర్తేంటి? ఆత్మ లేకుండా పరలోక రాజ్యం లేదు. అట్లయితే ఆత్మ నీకు ఉందంటే గుర్తేంటి? ఏం గుర్తైన మెసేజ్ చదివాం కదా, విన్నాం కదా. పరిశుద్ధాత్మని గురి మెసేజ్ విన్నాం, గుర్తైన మెసేజ్ విన్నాం, వినలేదా? మరి ఏం మాట్లాడరు? మీరు చదవకపోతే వినకపోతే నేను చేసేది ఏం లేదు. పరిశుద్ధాత్మని మెసేజ్ విన్నాం, ప్రతి కాలంలో ఉన్న పరిశుద్ధాత్మని మెసేజ్ విన్నాం, గుర్తైన మెసేజ్ విన్నాం. ఓకేనా? ఇప్పుడు ఆ గుర్తేంటి? పరిశుద్ధాత్మ గుర్తు. పరిశుద్ధాత్మను పొందేవంటానికి రుజువేంటి? నీ వద్ద ఉన్నానంటానికి రుజువేంటి? ఇప్పుడు నీతో పరిశుద్ధాత్ముడు ఉన్నానంటే రుజువేంది? ఆయన లేకుండా పర్లేదు వెళ్ళట్లేదు. నువ్వు ఆయన ఉంటేనే వెళ్తావు. చాలా ఖండితంగా చెప్పాడు ఆయన ఉంటేనే వెళ్తావు. ఆయన లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు.
ఇప్పుడు నీ బాడీలో చెకప్ ఏం జరగాలంటే పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకన్నాడు, ఒకవేళ నీకు పరిశుద్ధాత్మ లేకపోతే ఎమర్జెన్సీగా ఆ సింహాసనం కాడికి వెళ్ళి నాకు పరిశుద్ధాత్మ ప్రభువాన్ని ప్రార్థన చేయన్నాడు. అర్థమైందా? ఎగ్జామ్కి వెళ్ళే ముందుగా హాల్ టికెట్ ఇస్తారు పిల్లలకి. ఈ హాల్ టికెట్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు వాళ్ళు. హాల్ టికెట్ లేకుండా పంపిస్తారా? పంపుతారా? ఎందుకు పంపరు? హాల్ టికెట్ ఉండాలి. నీ నెంబర్తో హాల్ టికెట్ ఉంటుంది. ఏ రూము, ఎక్కడ, నీదెంత, నీ నెంబర్ ఎంత అనేది మొత్తం ఉంటుంది. అందులో నీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాన్ని చూసిన తర్వాతనే ఆ ఇన్సులేటర్ నీకు లోపలికి పంపుతాడు. హాల్ టికెట్ లేకుండా నీకు అలౌ చేయడు. లోపలికి వెళ్ళిన కానీ బయటకు పంపిస్తాడు హాల్ టికెట్ లేకపోతే. అట్లాగనే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఇక్కడికి రావచ్చు, ఇంకెక్కడికైనా భూలోకం వెళ్ళొచ్చు, భూలోకం అంతా తిరగొచ్చు. నువ్వు ఏ దేశానికైనా రావచ్చు. ఏం చదువుకోకుండా అమెరికా, బ్రెజిల్, ఇది చైనా, జపాను, అన్ని భూభాగం అంతా తిరిగి రావచ్చు. నువ్వు ఏం చదువుకోకపోయినా తిరిగి రావచ్చు డబ్బులుంటే. కానీ పరలోక ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పరలోక రాజ్యం వెళ్ళలేవు. డబ్బులు తెల్లలేవు, రికమెండేషన్ తెల్లలేవు, దేని తెల్లవు. ఒకవేళ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే ఖచ్చితంగా నీకు ఉండాల్సింది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ప్రభుత్వం ఏంటి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏంటి? ఎట్లా చెబుతావు? నీ లోపల పరిశుద్ధాత్మ అంటే గుర్తేంటి? నువ్వు ఎలా చెప్తావు? ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఎందుకంటే ఇంత నొక్కి చెప్పానంటే ఈ మాట నేను, ఇది లేకుండా ఏమీ అర్థం కాదు మీకు. ఈ 2022లో ఫస్ట్ మీ ప్రార్థన ఏమై ఉండాలంటే దీని కొరకు ప్రార్థన చేయండి. మరి దేని కొరకు ప్రార్థన చేయండి? దీన్ని కన్ఫర్మ్ చేసుకోండి ముందు. పరిశుద్ధాత్మ నాకు ఈ ప్రభువా, ఒకవేళ ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు వస్తాడు, నిన్ను బాడీని చెకప్ చేస్తాడు, నీకు ఇచ్చే అర్హత, నీకు ఇవ్వటానికి నీకు అర్హతలు చూస్తాడు, నీ యొక్క విశ్వాసాన్ని చూస్తాడు, నీ యొక్క పరిశుద్ధతను చూస్తాడు. ఆయన నీకున్న ఒకవేళ ఎవరైనా పొందిన వారికి చెబుతున్నా నేను, వారికి అవన్నీ చూస్తాడు. ఆయన చూసిన తర్వాత నీకు ఆ ముద్ర వేస్తాడు, ఆయన సీలేస్తాడు అన్నాడు. అది ముద్ర అన్నాడు ఆయన. మనం చదువుకున్నాం పరిశుద్ధాత్మ ముద్ర. విమోచన దినం వరకు ఆ ముద్ర ఉండుద్ది. ఎవడు నిన్ను ఈ పోపు వచ్చి ఆ ముద్ర తీయలేడు, ఈ ట్రంప్ వచ్చి ఆ ముద్ర తీయలేడు. ఇలాంటి మన మోడీ గారు 100 మోడీలు వచ్చినా కానీ ఆ ముద్రను తీయలేడు. ఆ సీలు పడితే, దేవుడు సీలేస్తే అది మరలా పరలోక రాజ్యం వెళ్ళిందాక ఆ సీలు ఎవరు తీయరు అన్నాడు. ఈ సీలు ఎలా చూసుకోవాలి ముందు. నెక్స్ట్ నువ్వు ఏం చేయాలన్నా కానీ నువ్వు వ్యాక్సిన్ వేసుకుంటే తప్ప నువ్వు దేనికైనా కానీ వ్యాక్సిన్ ఉండాలి. ఒక రూల్ వచ్చింది ఇప్పుడు, అది మన అందరి దగ్గరకు వస్తుంది. ఇప్పుడు వ్యాక్సిన్ ఉంటేనే ఇందులో పాలు పంపులు, లోన్లు ఇవ్వాలన్నా ఇంకోటి. ఇంటిలో ఉన్న వాళ్ళు మొత్తం వ్యాక్సిన్ వేసుకోవాలి, నువ్వు ఒక్కడు కాదు. తప్పటిలా ఎంతవరకు మేము వేయించుకోవాలా? మేము కొద్ది మీదకి వస్తామే. అది పరలోక రాజ్యానికి వెళ్ళకుండా చేసేదేం కాదు. వ్యాక్సిన్ అనేది పరలోక రాజ్యం లేకుండా పోకుండా చేయదు, నిన్ను ఇబ్బంది పెట్టింది, అది వేరే విషయం. 4 సార్లు వ్యాక్సిన్ వేసుకున్నా కూడా చెప్తున్నాడు, అది వేరే విషయం. అది ఒకడు పేపర్లో చూస్తే నేను 4 సార్లు వేసుకున్నాడు వ్యాక్సిన్, అయినాగా వాడికి కరోనా వచ్చి చచ్చిపోయాడు. కరోనా అనగానే వ్యాక్సిన్ అంటేనే అదొక వైరస్. అది అంటే నీ బాడీలోకి ఒక వైరస్ని ఎక్కిస్తారు, అది అంతే. యాంటీవైరస్ని ఒకటి ఎక్కిస్తారు, అదొక చిన్న వైరస్. అది సరే, దాని గురించి మనకు వద్దులే. కానీ ఇది కాదు, నేను పరలోక రాజ్యం పోకుండా చేయదు అది. కానీ పరలోక రాజ్యం పోకుండా చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ లేకపోతే పరలోక రాజ్యం బావు. 2022లో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మీ కనులు, మీ దృష్టి, మీ ఆలోచన దేని మీద ఉందో చూసుకోండి. డబ్బు మీద ఉందా, ఎంటి మీద మనం మనసు తీసుకెళ్ళి అలా కాదు. వాక్యములో ఉన్నావా లేదా చూడు, వాక్యముతో ఉన్నావా లేదా చూడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఒకవేళ పరిశుద్ధాత్మ గుర్తు చెప్పినాను, ముందుకెళ్తున్నాను. పరిశుద్ధాత్మ మన దగ్గర ఉన్నంటే గుర్తేంటి? మీరేమనుకుంటున్నారు? అమ్మా అందరు నిద్ర అవుతున్నా బాబు, రాత్రి అందరికీ నిద్రలేదు కదా, అందరికీ నిద్రలేదు నాకు తెలుసు.
మా పాష గారి పడుకుంది పాపం, లేకపోతే ఇంక అట్టుంటుంది, లేకుండా పడుకోబెట్టొచ్చా, పడుకొని నిద్రపోతామండి. వెనక్కి వచ్చినప్పుడు లేచిరాను, తెల్లవారు నిద్రపడదుకుంటాం. నేనైనా 3 గంటలకు 3:30కి పడుకున్నా. ఈ పిల్లలు నిద్రపోవాలి, ఆడపిల్లలు చేస్తానే ఉన్నారు పాపం, నాకు తెలుసు. ఎందుకంటే బోల్డని పనులు వాళ్ళే, మన వంట అంతా వాళ్ళు వేసి పెడతారు పాపం. చాలా పనులు ఆడపిల్లలకి. చక్కగా ఒక ముద్ద అన్నందుని రెస్ట్ తీసుకోండి, సాయంకాలం దాకా ఊరు లేపండి, మిమ్మల్ని ఇంటికి వెళ్ళి హ్యాపీగా బ్యాలెన్స్గా పడుకోండి, నిద్రపోండి. అంటే పరిశుద్ధాత్మ పొందామంటే రుజువు అని చెప్పండి. ఒక మాట చెప్పి ముందుకు వెళ్తా, చెప్పండి. నేను పరిశుద్ధాత్మ పొందాను అంటే రుజువు ఏంటి? ఎస్, నాకు పరిశుద్ధాత్మ ఉంది అంటే అది రుజువు ఏంటి? గౌరీ ఆయన అన్నాడు కదా, నా ఆత్మ లేని వాడు నా వాడు కాడు. ఆత్మశాత శరీర క్రియలను సంపాలి. ఆత్మశాత శరీర క్రియలను ఇప్పుడు ఆయన ఆత్మ లేకుండా సంపలేం, డిక్లేర్ అయిపోయింది. ఇప్పుడు ఆత్మ ఉంటేనే శరీర క్రియను, పాపాన్ని ఎదిరించగలం. ఆత్మ లేకుండా ఎదిరించలేం. ఆత్మ లేకుండా వాక్యం అర్థం కాదు. ఆత్మ లేకుండా వాళ్ళ అసలు ఆత్మలో ఆయన ఆత్మ లేకుండా ఏ పని జరగదు. అదే అని చెప్పాడు, ఏ పని జరగదు. ఎలా ఉందంటానికి రుజువేంటి? నా లోపల పరిశుద్ధాత్మ ఉంది అంటానికి రుజువేంటి? ఆమేన్, హల్లెలూయా. ఆయన చాలా ఇష్టపడి ఇచ్చేది, ఆయన చాలా ఇష్టపడి ఆ వేసిన ముద్ర అది. ఒక మాటలో ఏమంటే, ఆయన నీతో ఉండటమే పరిశుద్ధాత్మ. ఆయన నీతో ఉండటమే, నీలో ఉండటమే, నీతో కాదు నీలో ఉండటమే పరిశుద్ధాత్మ పొందటం. ఇప్పుడు ఆయన నీలో ఉంటే, ఆయన నీలో ఉండి నిన్ను ప్రవక్త అంటాడు, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నీ లోపల ఉంటే ఆయన నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడంటే, నిన్ను విశ్రాంతి స్థలానికి తీసుకెళ్తాడన్నాడు. విశ్రాంతి స్థలానికి తీసుకెళ్తాడన్నాడు. నీవు విశ్రాంతి తీసుకునే స్థలం ఏందన్నాడు? ఆ విశ్రాంతి స్థలమే దేవుని వాక్యం అన్నాడు. నిన్ను దేవుని వాక్యములోనికి తీసుకెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకోమని చెప్తాడట. అంటే ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ పొందితే నీ ఆలోచన అంతా, నీ జీవితంలో నువ్వు చేసే ప్రతిదీ కూడా ఎక్కడికి తీసుకెళ్తాడంటే ఆయన నేను వాక్యం దగ్గర తీసుకెళ్తాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నప్పుడు వాక్యంలో తీసుకెళ్ళి వాక్యంలో ఉంచుతాడు. ప్రవక్త అంటాడు, విశ్రాంతి తీసుకునే ప్రతి విశ్వాసి ఆ వాక్యంలోనికి వచ్చి భక్తితో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. ప్రవక్త భక్తితో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. ఎట్లా? భక్తితో విశ్రాంతి తీసుకోండి అన్నాడు. నేను 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 ఇక్కడికి వచ్చాను అది కాదట, భక్తితో విశ్రాంతి తీసుకోమన్నాడు. ఒక భక్తి జీవితం ఇది లోకానికి కనపడుద్ది. నీ లోపల క్రీస్తున్నాడు అంటానికి ఒక భక్తి జీవితము లోకానికి కనపడుతుంది. భక్తి అందరూ చేయలేరు సార్, భక్తి అందరూ చేయలేరు. భయమే భక్తి వండి కలిసే ఉంటే నువ్వు విడదలేవు. అర్థమైందా? కృపా ప్రేమ రెండు కమల పిల్లలు అన్నాడు ప్రవక్త. నువ్వు విడదీయలేవు, కృపను ప్రేమను విడదీయలేవు. భక్తి భయం కూడా రెండు కలిసే ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకోవాల్సింది భక్తితో ఆ వాక్యములో విశ్రాంతి తీసుకోవాలన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నీవు భక్తి చేయకుండా అసలు ఉండలేవు. భక్తి చేయకుండా ఉండలేవు. ఉదయాన్నే లెగవగానే, వింటున్నారా? ఉదయాన్నే లెగవగానే దేవుడితో కాసేపు మాట్లాడు, కాసేపు ఆయన స్వరం విను. బైబిల్ చదువుడు ద్వారా ఆయన స్వరం వింటావు. ప్రార్థన చేయడం ద్వారా నీ స్వరం ఆయనకి వినిపిస్తావు సహవాస ఉదయకాల సమయంలో. ఓకేనా? ఆ తదుపరి రోజుకు 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేసుకోమని ఎప్పుడో చెప్పాను, ఇవాళ కాదు. ఇలా కొత్తగా చెప్పట్లేదు. 2-3 గంటలు ప్రార్థనకు అలవాటు పడండి అని చెప్పాను నేను. చాలాసార్లు చెప్పాను నేను, 2-3 గంటల ప్రార్థనకు మీరు అలవాటు పడండి అని. తదుపరి సువార్త కొరకు నువ్వు చేయాల్సిన పని ఏదన్నా ఉంటే నీ కాపరితో కలిసి నువ్వు చేసే పని ఉంది. నీ కాపరితో కలిసి నువ్వు చేసే పని ఉంది. సువార్త పనిలో ముందుకెళ్ళడానికి ఏదో ఒక పని. ఒకవేళ పని చేయలేకపోతే నీ వంతుగా ఈరోజు ఒక 100 రూపాయలు సంపాదించుకున్నాను, దేవుడి పనికి ఎంతో కొంత ఖర్చు పెట్టేదానికి ప్లాన్ చేసుకో. ఎంతో కొంత 10 రూపాయలు అనుకో. నువ్వు సంపాదించుకున్న 500లో 10 రూపాయలు
దేవుడి కొరకు నువ్వు ఖర్చు పెట్టు అనుకున్నావు, ఖర్చు పెట్టు. ఆయన ఆత్మ ఆయన పిల్లల కొరకు, ఆ సువార్త వ్యాపనం కొరకు నువ్వు ఒక ఆలోచన కలిగి ఉండు. ఇవన్నీ పరిశుద్ధాత్మ లోపల ఉంటూ జరిగే కార్యాలే. ఈరోజు మన ప్రింట్ ప్రెస్ కొన్ని కోట్ల రూపాయల ఆ ఖర్చుతో పుస్తకాలన్నీ ప్రింట్ మన దగ్గరికి వస్తున్నాయండి. అవి ఎవరు నింపుతున్నారు మీరు? మీలాంటి వారు ఇచ్చిన డబ్బులు ఇవి. మీలాంటి వారు, మనలాంటి వారు ఇచ్చిన డబ్బులు, వాళ్ళ సంపాదనలోంచి త్యాగాలు చేసి ఇచ్చిన డబ్బులతో వారు పుస్తకాలు మన దగ్గరికి పంపుతున్నారు. మరి మనం చేయొద్దా పని? మనం చేయొద్దా? మనం కూడా చేయాలి కదా. ఈ పని చేయాలన్నా పరిశుద్ధాత్మ లోపల ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన లోపల ఉంటే బైబిల్ ఏం చెబుతుంటే నిన్ను సోమరుని చేయడు. సోమరుడు కాదట అసలు, నువ్వు పనికి మానలేడు అంటే ఉపయోగం లేని వ్యక్తి అసలు ఉండేలా ఉన్నాడు. అంటే ఏమి తెలిసిన, నువ్వు ఎప్పుడు దేవుడికి ఉపయోగపడతావు. ఒక మాట ఎలా ఉంటుందంటే, నువ్వు ఇక్కడ ఉంటే, నువ్వు నరసరాపేటలో ఉంటే, ఈ చుట్టుపక్కల ఉన్న వారికి దేవుడు నేను దారి చూపాలనుకుంటే మీ అడ్రస్ చెబుతాడు. ఈ మాట అర్థం మీకు? ఈ చుట్టుపక్కల ఉన్న వారికి ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో కొర్నేలు ఒక ప్రాంతంలో ఒక ఊరిలో ఉన్నాడు, ఓకేనా? ఆయన ఒక ఊరు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన దేవుడి సింహాసనం గారికి వెళ్ళింది. దేవుడు సమాధానం చెబుతున్నాడు. ఈయనకి రక్షణ అవసరమైంది. ఎవరికి? కొర్నేలికి. అప్పుడు ఆయన నుంచి పైనుంచి ఫోన్ అక్కడికి వెళ్ళింది. ఆయన ఫోన్ మాట్లాడేంతో, అయ్యా కొర్నేలి, నీకు రక్షణ అవసరం, పరలోకానికి వెళ్ళే దారి అవసరం, నీకు దారి చెప్పేదానికి ఒక వ్యక్తి పలానా ఊరిలో ఉన్నాడు. ఇంకొక ఊరు చూపించాడు ఆయన. పలానా ఊరిలో ఉన్నాడు, ఆ ఊరు దగ్గరికి నీ పనులు పంపించుకో, ఓకేనా? ఆ ఊరి దగ్గరికి పనులు పంపించుకో, ఆయన వచ్చి పరలోక రాజ్యానికి వెళ్ళి దారి చెప్తాడు. అప్పుడు ఈయన ఊరు వేరు, ఆయన ఊరు వేరు, ఓకేనా? అప్పుడు దూతలు అక్కడికి పంపితే దేవుడు చెప్పినట్టుగానే ఆయన ఉన్నాడు అక్కడ. దేవుడు అక్కడ కూడా అన్నాడు, అయ్యావా పేతురు, నీ దగ్గరకు కొంతమంది వస్తున్నారు, ఏంటి వారితో పాటు నువ్వు వెళ్ళి అక్కడికి, ఎందుకంటే వాళ్ళకి రక్షణ అవసరమైంది, పరలోక రాజ్యపు తాళపు చేతులు నీ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ ద్వారాన్ని ఓపెన్ చేసి ఆ దారిని వాళ్ళకి అర్థం చేయి అని పేతురు ఇక్కడ పంపాడు. నిజమేనండి. సేమ్ నరసరాబాద్ చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరికైనా పరలోక రాజ్యం అవసరమైతే అడ్రస్ నీదే చెబుతారు ఆయన. ఇది నువ్వు పరిశుద్ధాత్మ పొందామనడానికి రుజువు ఉండేది. అడ్రస్ చెబుతాడు ఇప్పుడు ఆయన. ఈ మాట అర్థమైంది మీకు? ప్రైజ్లా. ఇప్పుడు 80 కిలోమీటర్ల దూరంలో కావాలి మన 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 సిస్టరు, గుర్తుంది మీకు? ఎస్తేర్ అని, ఫాతిమా, ఊరిమిట్ల, ముస్లిం అమ్మాయి. నేను రాలేదు ఇంకా మరి సిస్టర్, మరి సండేకైనా వస్తామో చెప్పొచ్చు. మొన్న ఈ మధ్య కలిసి వచ్చి నేను 80 కిలోమీటర్స్ వాక్యం ఉంటుంది. ఎక్కడికి ఆమె వాక్యంలో ఉంది, వాక్యంలో ఉండుద్ది. ఆమె 80 కిలోమీటర్ల నుంచి అక్కడికి ఎక్కడ స్వరం ఇంటి అడ్రస్ ఇక్కడ చెప్పాడు దేవుడు. ఏదైతే ఆమె కోసం ఎండాకాలంలో కాలం వచ్చిపోతే నీళ్ళు ఉన్నాయి అక్కడ బాప్తిసానికి, ఫ్రెష్ వాటర్. ఆ రోజు తీసుకున్న బాప్తిసం 5-6 సంవత్సరాల పైన అవుతుంది అనుకుంటా. అయ్యా 5-6 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పటికీ విశ్వాసం దగ్గర మీరేం రెగ్యులర్గా చర్చకు వస్తున్నారు, స్వరం వింటున్నారు. ఆమె సెల్ ఫోన్ అయినది ఇప్పటికి విశ్వాసం దగ్గర. మీరు వెళ్ళండి ఒకసారి సిస్టర్ దగ్గరికి, ఆమెతో మాట్లాడండి ఫోన్లో ఒకసారి, ఎడ చెప్పొద్దు మాటలో. చాలాసార్లు నేను అక్కడికి వెళ్ళలేను, ఇంట్లో అంత ఒత్తిడి అయిపోయింది. అక్కడ పాస్ గారు ఉన్నాడు, వాళ్ళు చాలా టార్చర్ చేశారు ఆ సిస్టర్ని. చేస్తే ఆమె చాలా మదన పడుతుందంటే, ప్రభువా నేనేం చేయాలి, ఇట్లా మా అత్తమ్మ మామయ్యలు వీళ్ళంతా ఇట్లా అంటున్నారు, ఇట్లా రకరకాల చాలా ప్రాబ్లమ్స్. అప్పుడు ఇక నేను అక్కడికి వెళ్ళలేను, నరసరాపేటకి వెళ్ళలేను నేను అని అంటే, అప్పుడు ఒక రాత్రి ఆమెకు ఒక దర్శనం కలుగుతుందంట. కలిగి ఆ దర్శనం, ఇదిగో నిన్ను పరలోకాన్ని నడిపించే నీ కాపుడు ఈయన నీ యొక్క కాపుడు, నీ యజమానుడు, నీ యొక్క ఎవడు, నీ యాజకుడు ఈయనే అని నన్ను కూర్చోబెట్టి చూపుతున్నాడు. ఈయన నీ యాజకుడు
నువ్వు ఎక్కడికి వెళ్ళాను నన్ను మరొక ఫోన్ చెబుతున్నా సిస్టర్ నాకు, పాస్టర్ గారు నేను మానుకోవాలనుకున్నాను నేను అంటే, ఆ రోజు దేవుడు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, నేను నడిపించే నాయకుడు ఈయన నీకు ఆపరి, ఈయన వెంబడించు నువ్వు అని దేవుడు చెప్పాడు. నాకు ఎంత కష్టమైన నేను అక్కడికి వస్తా, ఎంత కష్టమైన నేను వస్తాను అని ఒకదాని తర్వాత ఒకటి మార్గం సరళం చేశాడు ఆమెకి. మనం పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం పరలోక రాజ్యానికి వెళ్ళే దారిని ఆయన చూపుతాడు. డ్యూటీ ఆయనే, అర్థమైంది మాట. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలు ఎవరికైనా కానీ పరలోక రాజ్యానికి వెళ్ళే అడ్రస్ అవసరం అయితే ఖచ్చితంగా మీ దగ్గరికి పంపుతాడు ఆయన, పంపాలి. ఎందుకంటే పరలోక రాజ్యపు తాళం చేతులు పేతురు దగ్గర ఉన్నవి. ఎవడైనా ఆయన దగ్గరికి వెళ్ళాల్సింది. ఈరోజు వధువు దగ్గర ఉన్నవి, ఈరోజు వర్తమానంలో ఉన్నవి. మనం అన్నిటిని చూసి వచ్చాం. మీరు చూశారో చూడలేదు నాకు తెలియదు, నేనే చూసా. చాలా అన్ని సంఘాలన్నింటిని విజిట్ చేసి అన్ని సంఘాల్లో ఏమైనా చూసి వచ్చాం. అన్ని ఓడిపోయినాయి ఈ వర్తమానం దగ్గరికి. దేనికి ఈ వర్తమానానికి ఎందుకు సరెండర్ అయ్యామంటే, ఈ వర్తమానం నేనేందో గొప్ప అని కాదు, నా దగ్గరికి రాలేదు, కానీ కృపతో ఈ వర్తమానం వచ్చింది. వాక్యం అంటే ఏందో చెప్పింది. వాక్య విలువ తెలియదు మనకి, వాక్యం అంటే ఏందో చెప్పింది. హల్లెలూయా. రక్త సంబంధుల కంటే కూడా ఈ ప్రేమ గొప్పగా చెప్పింది. నిజమేనా? అన్నదమ్ముల కంటే, తోబుట్టువుల కంటే, ఆ బంధువుల కంటే, అసలు అన్నిటికంటే గొప్పది వాక్యం అని చెప్పింది. అది వర్తమానం అంటే. పరిశుద్ధాత్మ నీ దగ్గరకు ఉంటే చేసే పని అంటే, ఆయన వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యంలోకి నేను తీసుకెళ్ళి విశ్రాంతి తీసుకుని చెప్తున్నానండి. భక్తితో దేవుడు ముందే ఉంచుగాక. ఈరోజు పరిశుద్ధాత్మ పొందామంటే ఒక ఒత్తిడి నీ లోపల ఉంది, ఒక పోరాటం నీ లోపల ఉంది, ఒక దాడి నీ మీద ఉండిద్ది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుతావో ఒక దాడి నీ మీద ఉండిద్ది. మర్చిపోతే మాట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందావో ఈ వాక్యం ఓపెన్ అవుతుంది నీకు. ఈ వాక్యం ఓపెన్ అవుతుంది. ఇది ఎట్లుంటుందంటే తినాలి 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 తినాలి, ఈ వాక్యాన్ని తినాలని తప్పని ఉంటుంది నీకు. ఇంతకుముందు అర్థం కాదా, ఇప్పుడైతే అర్థమవుతా ఉంటుంది. ఇంతకుముందు అది చదువుతుంటే ఏదో అనుకునేది, ఇప్పుడైతే ఒక వచనం కాడే గడసేపు కూర్చోవాలనిపిస్తుంది. తినాలి, దీన్ని తినాలి. అర్థమైందా? పరిశుద్ధాత్మ ఉంటే అన్ని రుసులు, ప్రపంచంలో ఉన్న రుసులన్నిటికంటే అందరికంటే బాగా రుసులు సేనా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు కప్పలు, తేలుకు అన్ని తింటారు వాళ్ళు కదా. వాళ్ళకి ఏది మిగిల్చేదానికి లేదు, మొత్తం మనిషిని తప్ప. ఇంకా మనుషులు కూడా తింటారు నాకు తెలియదు మరి. ఇది ఇంకా అన్ని ఏ టు జెడ్ ఏంది. ఈ కింద ఇది ఒక దాన్ని ఏమంటారు, రొట్టె. కింద ఒక రొట్టె, పైన ఒక రొట్టె ఉంది, మధ్యలో ఒక కప్పు ఉంది. శాండ్విచ్ కింద ఒక శాండ్విచ్ ఉంది, పైన ఒక శాండ్విచ్, ఒక కప్పను పెట్టారు, పైన ఒక శాండ్విచ్ పెట్టి అందరూ ఇదిగో అని చూపిస్తున్నారు. యూట్యూబ్లో పెట్టారు, ఇంకా తినడానికి రెడీగా ఉంది. అన్ని రుసులు వాళ్ళకి తెలుసు. కానీ ప్రపంచంలో ఉన్న రుసులన్నిటికంటే బాగా రుచి కలిగిన భోజనం ఈ వాక్యం. ఇది తినే స్థానానికి వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది నీకు, అమ్మ ఇంత రుచిగా ఉందా. ఆ రుచి నీకు ఎప్పుడు అర్థమైంది అంటే పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నప్పుడు రుచి అర్థమైంది. అయినా అసలు నువ్వు కోట మిస్ చేసుకోవు. ఆదివారం నీకు ఎట్టుండదు తెలిసిన, బంధితో గోడలు బద్దలు కొట్టుకుని నేను చర్చికెళ్ళాలనిపిస్తుంది. ఉండలేని వాడు అసలు. అది రుచి. ఏది నేను బంధించలేదు. ఏమా నేను అదే చెప్పాలనుకుంటున్నా. ఈరోజు నా ఇంట్రొడక్షన్ అంతా ఇక్కడే అయింది. గ్లోరీ. కాబట్టి పరిశుద్ధాత్మ పొందండి. పరిశుద్ధాత్మలో ఉంటే ఈ వాక్యం నీకు అర్థమైంది. ప్రవక్త చెప్పాడు, పరిశుద్ధాత్మ ఏదో కాదు, ఈ గడియ వర్తమానమే పరిశుద్ధాత్మ. ఈ వర్తమానం నీకు అర్థమవుతుందంటే నువ్వు పరిశుద్ధాత్మతో ఉన్నావు. మనం పరిపూర్ణతలో తీసుకెళ్తుంది వర్తమానం. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ నేను పొందాను అంటే ఈ నరసరాపేటలో ఉన్న దెయ్యాలన్నీ నీ మీద టార్గెట్ చేస్తాయి. ఒక్క శోధన భాగాన్ని ఇంకొకటి రెడీగా ఉన్నది, ఇంకొకటి భాగాన్ని ఇంకొకటి రెడీగా ఉన్నది, ఇది పోయిందో అనుకుంటే ఇంకొకటి రెడీగా ఉన్నది.
అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బైబిల్ ఎలా చెప్పింది, ఈ కాలం వధువు పరలోక రాజ్యానికి వెళ్తే, ఈ కాలపు వధువు పరలోక రాజ్యానికి వెళ్ళగానే ఒక సమూహము యోహాను గారికి చూస్తున్నాడు దూత. ఒక సమూహం చూపిస్తున్నాడు. యోహాను అన్నాడు, వీళ్ళెవరయ్యా అన్నాడు ఒక దూత. అప్పుడు అన్నాడు, వీళ్ళు ఒక పెద్ద ఆయా భాషలు మాట్లాడే పెద్ద సమూహం, అది కోట్ల కొలతకుంది ఆ సమూహం. ఆ సమూహం లోపలికి వస్తుంటే వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఉన్నాయి. వీళ్ళకి తెల్లని వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయా, ఎవరిచ్చారంటే వీరు భూలోకంలో నరసరాపేటలో, ఎక్కడ నరసరాపేటలో గొర్రెపిల్ల రక్తంలో, ఎక్కడ నరసరాపేటలో, ఎక్కడ నరసరాపేటలో, సిలకలూరిపేటలో, బండూరుపాలెంలో, హల్లెలూయా, వీళ్ళు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు తెల్లగా చేసుకొని వచ్చారు. ఈ వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే భూలోకం నుంచి వచ్చారు. అందుకనే పేరు చెప్పాను. నరసరాపేటలో నుంచి కూడా కొంతమంది వెళ్ళారు అక్కడికి. వీళ్ళకి తెల్లని వస్త్రాలు ఎక్కడ ఉంది అంటే ఇదేదో షాపులో ఆఫర్తో ఇచ్చిన వస్త్రాలు కాదు, కానీ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు తెల్లగా చేసుకొచ్చారట. క్వశ్చన్, నరసరాపేటలో గొర్రెపిల్ల రక్తం ఎక్కడ ఉంది? ఎక్కడుంది గొర్రెపిల్ల రక్తం? చెప్పు. వేసి మన ఇంట్లోనా? లేలుయా. అంటే ఇప్పుడు ఒక అడుగుతూ వచ్చి చూపివా నాకు రక్తం అంటాడు. లేలుయా. ఇప్పుడు రక్తం ఎక్కడ చూపించాలి? చూపిమని వచ్చి రక్తం ఎక్కడ చూపించమాట్లాడు. రక్తాన్ని ఎక్కడ చూపించాలి? చూసే క్వశ్చన్ ఎటువంటివా? డిసెంబర్ 20వ తారీఖున పండుగలు ఏదైనా రాయనంటే జనవరి చేసుకోమని ఉందా? చూపితో బైబిల్లో ఒక అంటాడు కదా. చెబుతున్న సమాధానం క్వశ్చన్ అటెండ్ చూడు. అంటే ఆలోచన చేయరు దేని గురించి, ఇది దేవుడు చెప్పిందా కాదా, దైవక్రమమా కాదా అని ఆలోచన చేయరు. ఏమాన్ రక్తము ఎక్కడుంది ఆయన? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు తెల్లగా చేసుకుని వచ్చారని బైబిల్ ఉంది. వీరెవరంటే వధువు అన్నాడు. ఏమాన్ ఈ వధువు నరసరాపేటలో ఉంటే ఆమెకు రక్తం ఉండాలిగా. ఏంటి రక్తం అంటే ఆయన చెప్పాడు, ఈ గడియకు పంపబడిన దేవుని వర్తమానమే రక్తం. ఈ గడియకు దేవుడు పంపిన ఆ వర్తమానమే ఈ గడియ రక్తమై ఉన్నది. నీ వస్త్రం తెల్లగా అవ్వాలంటే ఈ వర్తమానం ద్వారానే సాధ్యము. చెప్పు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ లోపల పక్కన తీసుకెళ్తాడు. వర్తమానం అంటే చాలా మంది అనుకుంటారు ప్రధాన గారు చెప్పింది వర్తమానమా. నేను అలా అనలేదు. బ్రహ్మ గారు ఒక మాట అన్నాడు, గుర్తుందా? నా సొంత మాట ఒకటి కూడా చెప్పాలి, పౌలు చెప్పిన అన్నాడు. ఒకసారి చెకప్ చేయి. పౌలు చెప్పిన ఆయన. మరి బైబిల్ అంతా పౌలు చెప్పింది. కొత్త నిబంధన సంఘ క్రమం అంతా మాట్లాడింది పౌలు గారే కాదంటవా? అంతకంటే మనగోడు ఇంకోడు ఉన్నాడా? ప్రభువు యేసుక్రీస్తు వారి తర్వాత సంఘక్రమం మాట్లాడిన ఎలా అలానే కంటే కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు పౌలులో ఉండి మాట్లాడిన దానికంటే మరి అందరిలో ఉండి మాట్లాడిన చాలా తక్కువ. ఆయనలోనే ఉండి ఎక్కువ మాట్లాడింది ఆయన. ఆ పాత్ర అంటే అంత ఇష్టంగా వాడుకున్నాడు. హల్లెలూయా. నేను రాత్రి చెప్పాను కదా, గుర్తుంది మీకు? యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నావు అని అంటే చచ్చిపోవడానికి వెళ్తున్నాను, నీకు ఏమైనా ఇబ్బందా అన్నాడు. దేనికోసం వెళ్తుంటే నేను వాక్యం కొరకు చచ్చిపోవడానికి వెళ్తున్నాను అన్నాడు ఆయన. ఏదో త్యాగాలు మనకి పరిశుద్ధాత్మ అన్నాడు. నాకు అక్కడ ఏముందో అక్కడ దండలేస్తారనో, నేను చెప్పిన వర్తమానానికి సన్మానం చేస్తారనో నేను వెళ్తలేదు అక్కడికి. ప్రైజ్లా సన్మానం చేస్తారనో లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు దండలేస్తారనో నేను వెళ్తలేదు. మరి ఎందుకు వెళ్తున్నాను? నాకు శ్రమలోనే వెళ్తున్నా, నాకు నిందలోనే వెళ్తున్నాను, నాకు అవమానం ఉందని వెళ్తున్నాను అన్నాడా? నా కొరకు ఎన్నో కాసుకొని అన్నాడు ఆయన. ఇంకొక మాట ఉంటాను, ఏమైనా అవన్నీ ఆయన సంపగలిగినా ఆయన పని అయిందాక, దేవుడు పని అయిందాక, ఆ పాత్రను దేవుడు ఏది వాడుకోవాలని నిర్ణయించేది అది అయిందాక ఎవడు ముట్టలా. కొట్టారు పాపం కానీ చంపలా. పని అయిన తర్వాతనే ఆయన
శాండ్విచ్ ప్రవక్తంటాడు, శాండ్విచ్ తింటా మరణము అయ్యే రోజునంట 2 సహోదరులనంట. హలో రండి మెడ నరికే వాళ్ళకి స్వాగతం పలికాడంట. చాలా హ్యాపీగా శాండ్విచ్ తింటూ వెళ్ళాడట. మరణానికి స్వాగతం రా నరుగుతున్నాను రాను. ఆయన అలా స్వాగతం పలికి మెడకాయ పెట్టాడు. అక్కడికి వెళ్ళి మెడ నరికాడు పౌలు గారిని. హల్లెలూయా. మెడ నరికే లోపే భూలోకంలో చేయాల్సిన పని అంతా చేశాడు. హల్లెలూయా. పాప సోదరులు గారు ఉట్టి మొండని నరుకున్నాడు. ఇవరకు నరికే పౌలు వేసేసాం అనుకున్నాడు. అప్పటికే పౌలు వర్తమానం ప్రపంచానికి వెళ్ళిపోయిందట. పౌలు మెడలైతే తీశారు కానీ పౌలు స్వరాన్ని ఆపలా. ప్రొత్తన్నాడు, ఒకవేళ నువ్వు నన్ను తప్పచ్చు, ఈ వర్తమానాన్ని తప్పలేవు. ఈ వర్తమానంలో వ్యక్తిని తప్పచ్చు, నువ్వు వర్తమానాన్ని తప్పలేవు. ఎందుకు తెలిసిన, ఇది సర్వాధికారి అయిన దేవుడు సింహాసనం నుంచి వచ్చుతున్న వర్తమానం. ఇది అది ఏ పాత్రలో ఉండాలో ఆ పాత్రలో ఉండుతుంది. ఏ పాత్రను వాడుకోవాలో ఆ పాత్రను వాడుకున్నది. ఆ పాత్రలో ఉందా అది పరిశుద్ధాత్మ. అందుకే నేను స్వామరణ చేయదది, నిస్మరణ చేయదది వర్తమానం. నీ లోపల పరిశుద్ధాత్మడు ఉంటే చుట్టుపక్కల దెయ్యాలని నీ మీద కన్నేసి ఉంటాయి. ప్రార్థన ఆటంకమే, బైబిల్ స్టడీ ఆటంకమే, ఆ ధ్యానం ఆటంకమే, చర్చకు రావడం ఆటంకమే. ఇన్ని పోరాడాలతో చర్చకొస్తావు. సజావుగా ఉన్నది రాలేను. ఏంది బాగా ఉందనుకోండి, ఏదో ఊర్లో ఒక దూరం ఇంట్లో దెయ్యం ఎంత ఫైర్ అవుద్ది. వెంటనే ఒక్కసారి దమ్ముని మండి ఆ పారితి మళ్ళీ లేవుగా. మళ్ళీ బయలుదేరేటప్పుడు చదువుకో నువ్వు చదువుకో అది కాదు బావుడు బాబులు తీసుకోవటం లేదు అని కూడా మళ్ళీ రావటం కాదా? నేను చెప్పింది సత్యం కాదా? ఏ ఇంట్లో లేదు చెప్పింది, ఏ ఇంట్లో లేదు చెప్పు నాకన్నా. ఏముంటుంది? చెప్తున్నా ఊరుకున్నాను, నిన్ను ఊరుకోలేదు. ఎందుకంటే నీ దగ్గర సేవ ఉంది కాబట్టి ఇంత దాడి అర్థం కదా. నువ్వు ఒక సంఘ శాఖ దగ్గరికి ఇంటర్వ్యూ చేసి ఇదే క్వశ్చన్ అడిగి చెబుతున్నావు. మాకు అట్టడే ఉండదయా. బిర్యానీ తెచ్చుకుంటే తింటే శుభ్రంగా. ఆయనకి వాక్యం అర్థం కాకు, నాకు అర్థం కాదు. మాకు ఇంకేంది బాధ? ఆయనకి వర్తమానం కాదు, వాక్యం అర్థం కాదు. నాకు మేము ఎప్పుడూ నిద్రపోవటమే. అందుకని వెనక సీట్లు చూసుకుంటాం, నిద్రపోతాం, వస్తాం. మాకేదైనా తగాదులు వస్తే తెచ్చుకునే వాటిలో పంచుకోవడం తగాదులు ఉంటాయి తప్ప ఇక్కడే ఉండదు. మాకు వాక్యం అదే ఉండదు. అందుకే శోధనలు మాకు ఉండదు. కానీ వర్తమానము పరిశుద్ధాత్మ ఎవరు పొంది ఉంటారో వాళ్ళ మీదకి దాడి. ఇది గుర్తు ఒకటి, ఇది ఒక గుర్తు. నీ మీద దాడి జరుగుతుందా, సత్యం కొరకు నిలబడతాం. అప్పుడు అనేది మీరొక్కళ్ళైనా వాళ్ళ చర్చికి వెళ్ళేది, మీ చర్చి అయినా చర్చి లేవా? మీ పాస్టర్ గారైనా పాస్టర్ గారు, ఇంకెవరు పాస్టర్ గారు లేరా? ఏంటి మీరు ఒక్కడే చదువుతున్నారు, ఏంది ఏం విడ్డూరం చదువుతున్నారు ఏందయ్యా అని దాడి. నీకేం మంట మండుతూ ఉంటుంది లోపల కదా. నీకేమో అనుకోండి, చెబితే వాడికి అర్థం కాదు. అది అప్పటికి మనం కౌంటర్లు వేస్తానండి. అది కాదయ్యా ఇదయ్యా నీ కదిలించుకొని వర్తమానం చెబుతూ చెప్పమంటే చెప్పిన వాడికి వద్దన చెబుతూ వాడికి మనం. ఎందుకంటే మంట లోపల అట్టున్నది. చాలామంది మనం చూస్తే అక్కడ చూడగా నీకు కదిలాడు, అమ్మవాడు వస్తుండే పచ్చిరోజు వాడు ఊరకొనడు ఏదో ఒకటి కదిలిస్తాడు. ఎందుకంటే కన్నవాటిని విన్నవాటి గురించి చెప్పకుండా అది పరిశుద్ధాత్మ అంటే చెప్పకుండా ఉండలేవు. హల్లెలూయా. నువ్వు వాడు ఏమన్నా అనుకొని చెప్పాల్సిందే, వాడికి అర్థమైనా అర్థం కాకపోయినా చెప్పాల్సిందే. ఇవన్నీ ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకొని ఉండమంటే రుజువులు. అర్థమైనా? ప్రభు మిమ్మల్ని దీవించింది కాక. నేను చదివిన వాక్యం దగ్గర రావడానికి ఎంత టైం పట్టింది, నా పని అయిపోయింది. మరి ఇప్పటికే చదువుతాం ఒక వాక్యం, ఓకేనా? ఇప్పుడు చదువుదాం ఒక వాక్యం చదువుకొని జస్ట్ 2 మాటలు నేను ఒక ఇంపార్టెంట్ మాట చెప్పాలనుకున్నాను, దాన్ని చెప్పి పంపిస్తాను. 17 వాక్యం 5వ అధ్యాయం 2 కొరింథీ 5:17. కాగా ఎవడెవరు క్రీస్తునందు ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి ఇదిగో అంటే విను. హలో విను,
ఇదిగో అంటే అర్థం చేసా. హలో, విను విను, పాతవి గతించను, సమస్తము కొత్తమైన. హల్లెలూయ. కొత్త గుడ్డ అంటే అంత ఇష్టం అందరికీ కదా. కొత్త సంవత్సరంలో నిన్నటి ప్యాంట్ నిన్న షర్ట్ వేసుకున్నట్టు అటువంటి నీకు కొత్త గుడ్లు కుట్టుకొని నిన్నటి షర్ట్ నిండి ప్యాంట్ వేసుకున్నట్టు అటువంటి నీకు. నాకు ఆ ప్యాంటే కావాలి, ఇప్పుడు ఆ షర్టే కావాలి, కొత్తదే కావాలి. పాతదే అది 4 రోజుల క్రితం కుట్టించినా కానీ అది పాతదే. దాన్ని పక్కన పడేసి కొత్తదేవా అది 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 అని ఖచ్చితంగా అది కట్టుకుంటేనే తృప్తి. అమ్మా కుట్టుకుంది ఎందుకమ్మా? తొడుక్కోవటానికి కదా, మీరు వాళ్ళ పూజ చేసుకోవడానికా అని ఒక ఆయన అంటాడు. ప్రజలా అర్థం కదా. అంటే కొత్త దాని మీద అంతగా ఇష్టం ఉంటుంది అంటే అంతగా ఇష్టం ఉంటుంది. కానీ ఒక క్రైస్తవుడికి ఉండాల్సిన కోరిక ఇదే, ఏంటంటే పాత ప్రపంచాన్ని, ఈ లోకం పాతది, గతించిపోయింది, నీకు అయిపోయింది, ఇదిగో సమస్తము క్రొత్తమైన. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి దేవుడు ఏం తీసుకొచ్చాడు? కొత్త ప్రపంచంలోనికి. ఆమేన్. నేను కొత్త సంవత్సరం అంటలేదు, నేను కొత్త ప్రపంచాన్ని తీసుకెళ్ళాను. నేను పాత ప్రపంచం గతించింది అంటే నీ కనులను దేవుడు ఆ పాత ప్రపంచం నుంచి తిప్పేయటు కొత్త ప్రపంచంలోకి అటు ఎంటర్ చేశాడు. పౌలు గారు అదే అంటున్నాడు, సహోదరుడా పాతవే ఎప్పుడు ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తు నందున్న ఎడల ఆమేన్. బైబిల్ నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల ఆమేన్. దేవుడు ఎప్పుడు పరిశుద్ధుడే, దేవుడు ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటాడు. ఆయన మారని దేవుడు. ఆయనలోనికి మనం వెళ్ళటమే అది కొత్త ప్రపంచం. కొత్త ప్రపంచం యేసుక్రీస్తే. హల్లెలూయా. ఈ కొత్త ప్రపంచంలోనికి ఆయన మనల్ని తీసుకెళ్ళాడు. ఎక్కడి నుంచి? పాత ప్రపంచం నుంచి, అనగా ఈ లోకం నుంచి ఆయన లోపలికి తీసుకెళ్ళాడు. అప్పుడు పౌలు గారు ఏమంటే పాతవి గతించింది. ఎవరి గురించి చెబుట్లా, ఆయన గురించి చెబుతున్నాడు. ఆయన పాతది అయిపోయింది, పాత ప్రపంచానికి బాయ్ చెప్పాను, కొత్త ప్రపంచంలోకి వచ్చారన్నారు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనమైతే 2021కి బాయ్ బాయ్, 2022కి వెల్కమ్ అని చెబుతాం మనం. 2022 లోపలికి రా, 2021 బయటికి పో అని దానికి బాయ్ చెబుతాము. ఇంటి ముందు రాస్తాము కదా, దానికి ఇంకా దీనికేమో వెల్కమ్ చెబుతారు. హల్లెలూయా. ఇప్పుడు మన సంవత్సరానికి మనం వెల్కమ్ అవట్లా, ప్రపంచానికే వెల్కమ్ చెప్పా. పాత ప్రపంచం వెళ్ళిపోయింది, కొత్త ప్రపంచంలోకి వచ్చా. హల్లెలూయా. ఈ మాట అర్థం మీకు? ఎవరైనా క్రీస్తునందున్న యెడల అతడు కొత్త ప్రపంచంలోకి వచ్చాడు. పాతవి గతించను, ఇదిగో సమస్తము. ఇదే మాట పద్మాస్ దర్శనంలో యోహాను గారు చూసినప్పుడు చూస్తాడు. గుర్తుంది మీకు? పద్మాస్ దీపంలో ప్రకటన గ్రంథంలో ఆయన ఇదిగో కొత్త ఆకాశం కొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయినది. ఇప్పుడు ఆయన ఎక్కడ తీసుకెళ్ళాడు? కొత్త ప్రపంచం తీసుకెళ్ళాడు. పౌలు గారు ఎక్కడ మాట్లాడుతున్నాడు? కొత్త ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడితే కొత్త ప్రపంచంలో ఉన్నాడు. ఒక వ్యక్తి వాక్యంలోకి వచ్చినప్పుడు కొత్త ప్రపంచంలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ కొత్త ప్రపంచంలోకి ఏం జరిగింది? జస్ట్ 2 మాటలు నేను ఆ వచనాల్లో అన్నీ చదువుతాను. నేను కొత్త ప్రపంచంలోకి వచ్చావు కదా, ఏం జరుగుతుంది ఆయన అంటున్నాడు. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి వచ్చిన పిల్లలు ఆయన 18 వచనం అంటున్నాడు, ఇప్పుడు క్రీస్తుతో మనకి సమాధాన పరుచుకున్నాడు. అంటే క్రీస్తులోకి వచ్చి సమాధాన పరుచుకున్నాడు. ఆయన అన్నాడు సమాధాన పరిచర్య మనకిచ్చాడు. కొత్త ప్రపంచంలో ఉన్న పిల్లలు సమాధానం చేసే పరిచర్య కలిగి ఉన్నారు. ఇతరులకు ఆ సమాధానాన్ని ఇచ్చే పరిచర్య మీకు కలిగి ఉన్నారు. అది మీ లోపల ఉంది. క్రీస్తు ఎప్పుడైతే లోపలికి వస్తున్నాడో ఒక పరిచర్య మీ లోపల ఉంది. అది చదువుతుంది సమాధాన పరిచర్య మీకు ఇచ్చాడు. ఎక్కడ ఉన్నా ఈ జీవాన్ని మీరు ఇస్తారు. ఏ వర్క్ చేస్తున్నా అసలు నీ నోటికి ప్లాస్ చేసేది లేడు, చేయొచ్చు. నువ్వు ఎక్కడైనా పరిచయం చేయొచ్చు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక అమ్మాయి అంటులు దూరుతూ వర్తమానం చెప్పింది. గుర్తుంది మీకు? ఒక అమ్మాయి బైబిల్లో ఒక చిన్న పిల్ల, అది ఇంత అమ్మాయి, ఒక 12 సంవత్సరాల అమ్మాయి అంటులు దూరుతూ వాక్యం చెప్పింది.
పేలిందా? ఒక కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి విశ్వాసం రైజ్ అయ్యి, విశ్వాసము పెరిగి ఒక భయంకరమైన మురికి నీరు వెళ్తున్నా ఆ టైంలో మురికి బాగా నీళ్ళు ఏమన్నాడు, యోర్దానులో 7 సార్లు మునిగి చిన్న పిల్లవాడి దేహం వాళ్ళు మారొచ్చాడు. అసలు ఏం జరిగింది అక్కడ అంటే ఆయన అంటాడు అతనికి విశ్వాసం దొరికింది. ఏం దొరికింది? ఒక చిన్న పిల్ల మాట్లాడిన మాటలో ఆయనకి విశ్వాసం దొరికింది. విశ్వాసం ఎంత పని చేస్తుంది, విశ్వాసం ఎన్ని కార్యాలయం చేస్తుంది. అసలు నీ స్వభావం మారాలన్నా, నీ బ్రతుకు మారాలన్నా, నీ స్థితిగతులు మారాలన్నా, నీకు ఏది కావాలన్నా నీకు కావాల్సింది విశ్వాసము. ఒక చిన్న పిల్ల ఇచ్చింది ఆ వ్యక్తికి విశ్వాసం. ఒక చిన్న పిల్ల వర్తమానం ఇచ్చింది ఆ వ్యక్తికి విశ్వాసం. ఆయనకి నేను స్వస్థత ఇచ్చిందని మాట్లాడలా. ఆ అమ్మాయి మాట్లాడిన సాక్ష్యము అతను కుష్టివ్యాధి పోయేటట్టు చేసింది. నేను ఆ స్వస్థత గురించి మాట్లాడలేదు. ఆ అమ్మాయి వర్తమానము అతనికి విశ్వాసాన్ని ఇచ్చింది. ఆయనకి ఏం అర్థం తెలిసిన, వామ్మో మా ఊర్లో నదులన్నీ, కానీ ఆ నదుల్లో మునుగుతాండ్రా నేనంటే రథసారం అన్నాడు. ఆయన చెప్పాడు కదా, ఆయన మాట చెప్పినట్టు మునిగితే ఏమైందంటావు? నదులన్నీ మనకి, కానీ అప్పుడు మునిగిన తర్వాత ఆయనకు అర్థం ఏంటంటే, రే ఈ నదులు ఏం లేదురా, ఈ నదులు ఏం లేదురా, మన నదులు అట్టాడు, ఈ యోర్దానులో అలాంటిదేరా, కానీ ఈ నదిలో ఏం లేదురా. అరే ఉన్నదంతా ఆ ఎలీషా నోట్లోనే ఉందిరా, ఉన్నదంతా ఎలీషా నోట్లోనే ఉంది. ఆయన నోట్లోంచి పలికాడు చూడరా, ఆ మాటలో ఉందా శక్తి అంతా. నాకు అది కావాలరా, నాకు అది కావాలి. ఈ కొత్త సంవత్సరం నాకేం కావాలి తెలుసా? నాకు అది కావాలి. నా బ్రతుకుని మార్చింది, నా శరీరాన్ని మార్చింది, అది నా బ్రతుకుని వాళ్ళు మార్చింది. ఏయ్ మ్యాన్, హల్లెలూయా. చెప్తాను ఒక మాట, ఇశ్రాయేలీయులు మొదటి నిర్గమలు ఓడిపోవడానికి కారణం విశ్వాసం లేకపోవటమే. ఈ అంత్య దినాలలో, ఈ 3వ నిర్గమంలో ప్రజలు ఓడిపోతున్నారంటే కారణం విశ్వాసం లేకపోవటం అన్నాడు. ఎప్పుడు నీకు విశ్వాసం వస్తుంది? ఈ పాపం మీద విజయము నీకు ఉండాలంటే విశ్వాసం ఉండాలి. భక్తి జీవితం జరిగించాలంటే నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో ఆయన చిత్తాన్ని జరిగించాలంటే, ఆయన సంపూర్ణ వాక్యాన్ని జరిగించాలంటే నీకు పరిపూర్ణ విశ్వాసము ఉండాలి. హల్లెలూయా. ఈ లోకాన్ని నుంచి వేరు చేసేది విశ్వాసం. ఈ లోకానికి ఎదురుగా నిలబడి పోరాటం చేసేది విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. ఒక చిన్న పిల్ల చెప్పిన మాటలో విశ్వాసం రైజ్ అయిందంట. ఆ చిన్న పిల్ల చెప్పిన మాటకే అంత విశ్వాసం రైజ్ అయి ఉంటే, ఆమేన్ అంటే నేను విశ్వాసం ఎక్కడ నివాసం చేస్తుంది? విశ్వాసం ఎక్కడ నివాసం చేస్తుంది? ఒక చిన్న పిల్లలో నివాసం చేస్తుంది. విశ్వాసం ఒక చిన్న పిల్లలు నివాసం చేస్తుంది. ఈరోజు మన పరిస్థితి ఏంటి మరి? విశ్వాసం లేకపోతే ఆయనకి ఎవడు ఇష్టడుగా ఆయన చిత్తం జరిగించలేడు. అసలు పరలోక రాజ్యం వదులుకోను. విశ్వాసం లేకుండా పరలోక రాజ్యం వెళ్ళలేవు. విశ్వాసం లేకుండా ఆయన చూడలేవు. విశ్వాసం లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళలేవు. వదులుకో. ఇవి నీకు విశ్వాసం కావాలి. ప్రైజ్లా. ఆయన సమాధాన పరిచర్య మనకిచ్చాడు. ఇంకొక మాట ఉంది అక్కడ, మన అపరాధములన్నిటిని ఆయన మీద మోపాడు. ఆయన అన్నాడు, నీ పాపములన్నిటిని ఆయన క్షమించేశాడు అని చెబుతున్నాడు. ఏమైనా హల్లెలూయా. ఆయన క్షమించి క్రీస్తునందు లోకంలో ఆయన మీద వేసుకుని క్షమించి ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. ఆమేన్. అంటే ఇప్పుడు ఆ క్షమించిన వాక్యం ఎక్కడ ఉందంటే మన లోపల ఉంది. లోకాన్ని క్షమించిన వాక్యము, ఆ వాక్యం ఎక్కడ ఉందంటే మాకు ఇచ్చాడు అన్నాడు. అంటే ఇప్పుడు మనం క్షమించగలిగిన స్థితిలో ఉన్నాం, క్షమించే స్థితిలో ఉన్నాం మనం. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట అంటాడు ఆయన, ఇప్పుడు మేము క్రీస్తుకు రాయబారులమై ఉన్నాం. ఈ మాట కూడా వాడాడు ఎక్కడైనా. క్రీస్తుకు మనము, ఎవరైనా క్రీస్తుని ఉంటే ఇప్పుడు ఏమైనాడు ఆయన? రాయబారు ఉన్నాడు. అంటే దేవుడికి మనిషికి మధ్యవర్తులమై ఉన్నాం. ఎక్కడ ఉన్నారా? రాయబారు అనే మాటకు అర్థం ఏంటంటే రాయబారి కార్యాలయాలు ఉంటాయి, మీకు తెలుసు కదా.
రాయబారి కార్యాలయాలని మన దేశంలో, ఇంకొక దేశం యొక్క కార్యాలయం మన దేశంలో ఉంటుంది, మన దేశం యొక్క కార్యాలయం కూడా ఇంకొక దేశంలో ఉంటుంది. ఆ కార్యాలయంలో మన దేశానికి సంబంధించిన వారు నివాసం చేస్తూ ఉంటారు. ఆ దేశంలో మన దేశానికి ప్రతినిధులుగా ఉంటారు. దాని రాయబారి కార్యాలయం అంటారు. అక్కడ ఏం జరుగుతుందో మనకు చెబుతూ ఉంటారు. ఏమా ఇప్పుడు ఈయనంటాడు, మేము పరలోక రాజ్యానికి రాయబారులుగా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు మా ఊరిది కాదు, మాది పరలోక రాజ్యము. పరలోక రాజ్యానికి రాయబారులు మేము. ఇప్పుడు పరలోక రాజ్యానికి సంబంధించిన ఒక ఇల్లు ఉన్న భూమి మీద, ఆ ఇల్లు మేమే అన్నాడు. ఆ ఇల్లు మేమే. ఇప్పుడు పరలోక రాజ్యం గురించి ఏదైనా మీరు చెప్పాలి, మీకు ఏదైనా అవసరమైతే మమ్మల్ని అడగని చెబుతాం. ఎందుకంటే మేము రాయబారులు. ఏమాన్ ఎవరిలు? రాయబారులు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఓకేనా? ఇప్పుడు రాయబారులుగా ఉన్నాం. లోరీ ఇంకొక మాట కూడా ఆయన వాడతాడు లాస్ట్ వచనంలో, మనం ఆయన నీతి అగునట్లు. ఒక మాట అన్నాడు, దేవుడు మనకి ఏమిచ్చాడంటే ఇప్పుడు మనకి నీతినిచ్చాడు అన్నాడు. ఒక మాట అంటాడు ఆయన ఒక మెసేజ్లో, ఏమంటాడంటే ఆయన మనకు పేరు ప్రఖ్యాతులు ఇవ్వలేదంట, ఆయన మనకు ఘనత ఇవ్వలేదట, ఆయన మనకు ఇక్కడ ఉన్నారా ఏదో ప్రపంచం నిన్ను మెచ్చుకునేటట్టు ఇవ్వలేదంట. ఆయన మీకు ఏమి ఇచ్చాడంటే అంటాడు ప్రవక్త, ఆయన మీకు నీతినిచ్చాడు అన్నాడు. ఏమిచ్చాడు? నీతినిచ్చాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ పొందుకుంటూ వచ్చేయన్నీ. పరిశుద్ధాత్మ నీ వద్ద ఉంటే ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. సమాధానపరిచే స్వార్థ నీకుంది. నువ్వు ఒక రాయబారివి. ఏంది? వాక్యం అంతా నీకు ఇవ్వబడింది, నీతి అంతా నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. ఎవడైనాను క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించనిదిగో సమస్తము అంటే కొత్త ప్రపంచంలోనికి వెళ్ళాం. పౌలు ఏమంటాడంటే ఇప్పుడు పరలోక రాజ్యములోనికి నువ్వు వెళ్తావని అంటలేదు, నువ్వు పరలోక రాజ్యములోని ఉన్నావన్నాడు. ఈ మాట అర్థమైంది మీకు? ఇప్పుడు పరలోక రాజ్యానికి నేను వెళ్తున్నాను, కాదు 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 కాదు, పరలోక రాజ్యంలోనే ఉన్నావు. దీని మీద క్రీస్తు సంఘ పౌరులు ఈ వాక్యం అర్థమైన వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మనం ఎక్కడ చూసినా 1000 పరిపాలన ఉన్నాం అని చెప్పారు వాళ్ళు. అలా లేదు, మనం 1000 పరిపాలనలో శరీరాలు మారుంటాం. ఇప్పుడు మనం 1000 పరిపాలన కానీ వాక్యములో అయితే ఉన్నాం. పరలోక రాజ్యం ఈ వాక్యమే, అది పరిపూర్ణమైన వాక్యం. హల్లెలూయా. పోతున్నాడు, పరిపూర్ణమైన వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు ఏమవుతావంటే, నువ్వేమవుతావంటే ఆయన అంటాడు, ఆయన నువ్వు సమాధానపరిచేవాడుగా, మరి నీతి కలిగిన వాడుగా, రాయబారిగా, ఈ సంపూర్ణ వాక్యం కలిగిన వ్యక్తిగా ఇవన్నీ నీ దగ్గరకు వస్తున్నాయి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, ఏమా ఇక్కడ ఉన్నారా? ఒకసారి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తే, కొంచెం పరలోక రాజ్యానికి మీ యొక్క కెమెరాలు చెప్పమంటాడు ప్రవక్త అప్పుడప్పుడు, కొంచెం మీ యొక్క కెమెరాలు దృష్టి పరలోక రాజ్యం చెప్పండి అనేది. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నవాడు ఒక అన్నీ నీకు అంటే ఎట్టుంటావు. ఒక మాట చెప్పేస్తాను నేను, అన్నీ నీకు అనుకో. ఇవి ఒకటి పరలోక రాజ్యం తిప్పితే అక్కడ ఎట్లా ఉంటావు చూద్దాం, అంతే కదా? అక్కడికి వెళ్తే ఎట్టుంటాం. రాత్రి ఇక్కడ స్కిట్ వేసాము, ఏమా జస్ట్ మేము అర్థం చేసాము స్కిట్. నీకు ఆయన కూర్చున్నాడు, సింహాసనం ఆయన కూర్చున్నాడు, ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంది, 4 జీవులు కూర్చున్నారు, పెద్దలు నిలబడ్డారు. ఇక్కడ దూతలు రాలి, ఇంకా ప్లేస్ లేదు, ఇప్పుడు దూతలు తీసుకురాలి మేము. హల్లెలూయా. మరి ఇక్కడ ప్రవక్తలు అందరూ ఇద్దరి నుంచి వచ్చారు, అద్దరి నుంచి వచ్చారు. ఏమాన్ హల్లెలూయా. కృప కలిగిన గాక. ఓకే, ప్రార్థన చేస్తానయ్యా. ఓకే, ఈ దృశ్యాలు చూశారు కదా, ఓకేనా? ఇది పరలోక రాజ్యం ఉంది. వీళ్ళంతా ఎవరు చూసినా వాక్యములో ఉన్నవారు. వీళ్ళంతా ఎక్కడున్నారు? వాళ్ళు వాక్య పరిపూర్ణతలో ఉన్నారు వాళ్ళు. ఒకసారి కానీ మనం అక్కడికి వెళ్తే, మనం అక్కడికి వెళ్ళామనుకో, వెళ్దాం, మనం అక్కడికి వెళ్ళాం, మనకంటే ఆయన ముందే వెళ్ళే, అది కూడా మన బైబిల్లో ఉంది. ఇంకెందుకు? ఆయన వెళ్ళాడు అక్కడికి. ఆల్రెడీ వీళ్ళందరూ ఉన్నారు. 24 పెద్దలు అక్కడ ఉన్నారు. అయ్యా ఉన్నారా? 24 పెద్దలు ఉన్నారు అక్కడ. వీళ్ళు భూలోకం చెల్లిందేనా? వీళ్ళు భూలోకం చెల్లిందో పరలోక రాజ్యం ఉన్నారా? చెప్పండి పెద్దగా. భూలోకం చెల్లిందో కదా. వాళ్ళు అట్టు కూర్చున్నారు, నాకు అది కావాలి. ఇప్పుడు వీళ్ళు పక్కనే కూర్చున్నారు, ఓకే కూర్చున్నారు. వీళ్ళు కిరీటాలు పెట్టుకున్నారు. వీళ్ళు భూలోకంలో ఆయా కాలాల్లో పోరాడిన వాళ్ళు. నిజమే కదండి? పోరాడారు. మామూలు పోరాటం కాదు. ఆ 24 పెద్దల్లో ఒక పెద్ద పౌలు గారు కూడా. నిజమేనా?
అపోస్తులందరూ హతసాక్షులు. హల్లెలూయా. హతసాక్షులు కూర్చున్నారు అక్కడ, గోత్రకర్తలు కూర్చున్నారు. హల్లెలూయా. వీళ్ళంతా భూలోకంలో పోరాడు వీళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు అక్కడ కూర్చున్నారు. ఇక్కడికి ఇంకొక ఆయన భూలోకానికి సంబంధించిన ఆయన దర్శనంలో అక్కడికి వెళ్ళాడు. ఈయన వాళ్ళు భూలోకం అయింది కూడా, ఇంకా ఆయన పరలోక రాజ్యం పోలా, భూలోకంలో ఉన్నాడు. అయితే తీసుకెళ్ళాడు అక్కడికి. ఎప్పుడైతే ఈ సింహాసనం కాడికి వచ్చాడో ఈ 24 పెద్దలు చూశాడు. ఈయన కూర్చున్నారు. 24 పెద్దలు, జీవులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. వీళ్ళందరిని చూసి ఆయన, అయ్యా ఇక్కడే ఉన్నారా? వీళ్ళందరూ చూశాడు ఆయన. అక్కడ వాళ్ళంతా నిలబడి ఉన్నారు. ఎంత అటెన్షన్లో ఉందంటే, అది ఎంత అటెన్షన్లో ఉందంటే పిన్ డ్రాప్ సైలెంట్. అంటే ఆ ప్లేస్ అట్టుంది, కానీ ఆరాధన జరుగుతుంది అక్కడ. నేను దాని గురించి అట్లా, అది అంత అట్మాస్ఫియర్, ఆ యొక్క వాతావరణం ఎలా ఉందంటే అంత బాగా ఉంది. ఎవరి స్థానమును వారు చక్కగా కూర్చొని ఉన్నారు. ప్రవక్త ఎందుకు ముద్రలు ఈ మాట చెప్పాడంటే, యోహాను గారు ఏడ్చి అటు ఇటు తిరిగితే ఆయనకి అబ్రహాం గారు కనపడ్డాడు, ఆయనకి ఏలియా కనపడ్డాడు, ఆయనకి హానోకు కనపడ్డాడు. అయ్యా మీరేమన్నా వలయం చూస్తే నేను దానికి యోగ్యుని కాదు, దానికి నేను యోగ్యుని కాదు, ఆ గ్రంథాలు ఎప్పటికీ నేను యోగ్యుని కాదన్న సంగతి ఈయనకి ఎవరెవరిని చూపిస్తుంటే భూలోకంలో పోరాడిన వాళ్ళందరినీ చూపించాడు. కానీ అక్కడ ఎట్టనంటే ఆ వాతావరణం ఎలా ఉందంటే, ఎవరి స్థానంలో వారు ఎట్టున్నారంటే కాముగా తనను తాను తగ్గించుకొని ఆ పుస్తకాన్ని చూడటానికి మేము యోగ్యులం కాదు అని చెప్పేటప్పుడు దీనిలై వాళ్ళ తలలో వచ్చుకొని మేము యోగ్యులము కాదు అని ఆ పుస్తకము ఓపెన్ అయితేనే దేవుని ప్రణాళిక అంత మాకు కూడా అర్థమైంది. అది ఓపెన్ కాబట్టి మాకు అర్థం కాదు, కానీ మేము యోగ్యులం కాదని తమలో తాము తగ్గించుకొని నిలబడ్డారట. దోతలు కూడా అదే, 24 పెద్దల పరిస్థితి అదే, 4 జీవుల పరిస్థితి కూడా అదే. కానీ ఆ ప్లేస్కి వెళ్ళిన యోహాను అయితే ఆయన ఏడ్చాడు. మన మాట చెప్పాలంటే అసలు ఆ గ్రంథం విప్పటానికి కారణం ఎవరంటే ఈయనే. ఎవరు? ఈయన ఏడిపే. ఈయన ఏడిపే. హల్లెలూయా. 24 పెద్దలు ఏడితే విప్పలైన, ఈయన ఏడితే విప్పిండు. దోతలు ఏడితే విప్పలైన, ఈయన ఏడితేనే రంగం మీదకి వచ్చాడు. ఈయన ఏడుస్తుంటేనే ఓదార్పు వచ్చింది, ఈయన ఏడుస్తుంటేనే గొర్రె పిల్ల అక్కడికి వచ్చింది, ఈయన ఏడుస్తుంటేనే అందరికి ఆనందం కలిగింది. హల్లెలూయా. భూమి మీద ఆయన వధువు దేవాది దేవుడు ఆయన ఎందుకు పెట్టాడంటే ఆమె ఏడ్చేదానికి పెట్టాడు. ఇక్కడ ఆ దృశ్యాన్ని మనం చూసినప్పుడు ఎలా ఉందంటే, వాళ్ళంతా వాక్యంతో ఉన్నవాళ్ళే, వాళ్ళంతా ఎంత తగ్గించుకొని ఎంత సామాన్యతలో ఉన్నారంటే, ఒకవేళ కానీ నువ్వు కానీ ఆ వ్యక్తులు ఎవరు లేపినా కానీ హలో అప్పుడు అడుగుతాడు యోహాను, అయ్యా నాకు అడిగే రాత్రి చూసావు కదా, నువ్వు సమస్త మర్మములు ముందుగా చూసి అనేక విషయాలు బబులోను సామ్రాజ్యం తెలియజేసిన దానియేలు, నువ్వేమైనా ఈ పుస్తకాన్ని ఇప్పుతావంటే అయ్యో 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 సమస్త విషయాలు ముందుగా చూసిన మాట వాస్తవమే కానీ హల్లెలూయా సమస్త మర్మము చెప్పిన మాట ఆ బబులోను సామ్రాజ్యములో వాళ్ళ దర్శనాన్ని చెప్పిన మాట వాస్తవమే కానీ ఆ పుస్తకాన్ని చూసేదానికి కానీ ఇప్పేదానికి నేను యోగ్యుడను కాదు అని ఎందుకన్నాడు తెలిసిన? ప్రవక్తను ఆయనకి అసలు పొగుళ్ళు లేవని చెప్పాడు, ఆయనకి అసలు పొగుళ్ళు లేవన్నాడు. మరి ఆయన వచ్చేదని పుస్తకం కదిలించలేదు. ఎందుకో తెలిసిన? ఆ పుస్తకాన్ని చూసే విషయంలో వాళ్ళు అంతగా తగ్గించుకున్నారంటే అంతగా తగ్గించుకున్నారు. నేనేం చెప్పబోతున్నానంటే, అసలు ఈ పుస్తకం చూసిన వాళ్ళే అంత తగ్గించుకొని అంత భక్తి శ్రద్ధలతో ఉంటే అసలు ఈ పుస్తకం తిన్నా మనం ఎట్టుండాలి? ఈ పుస్తకాన్ని తిన్నా మనం ఎట్టుండాలి చెప్పండి. ఇప్పుడు అయ్యా పుస్తకాన్ని తిన్నా మనం ఎలా ఉండాలి? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఏం పర్లేదు, ప్రేమ మీద ఉంది తినొచ్చు. మరి ఇప్పుడు
దానికి ముందుగా ఇంకొక పుస్తకాన్ని వినండి. అర్థమైందయ్యా? ఈ 2022లో నా యొక్క చివరి మాట ఇంకోటి ఏంటంటే పుస్తకాన్ని తినండి. తింటారా? ఇప్పుడే తినండి, ఆలస్యమైతావు. యోహాన్ గారి చేతికి ఈగని అన్నాడు, ఓ తినేసి అన్నాడు. నువ్వు తినేటప్పుడు నోటికి తేనె వల్ల ఉంటుంది, తిన్న తర్వాత నీ కడుపుకి సేదైద్ది అన్నాడు. సేదయ్యే సంగతి ఆమె తెలుసు ముందుగానే, లేలుగా. కానీ నువ్వు ముందు తినేయమన్నాడు. డాక్టర్ గారు ట్యాబ్లెట్ వేసిన తర్వాత అంటాడు, లోపల తిరుగుతూ ఉండదు. అప్పుడు అంటాడు, కంగారు పడుకు, కుసేపు అట్రాక్ట్ ఉండేది, కొంచెం అయ్యి కదులుతూ ఉంటే ఒక అరగంట ఓర్చుకుంటాడు. వీడికి 5 నిమిషాల్లో ఓర్చుకోలేడు, అరగంట ఓర్చుకుంటాడు. ఒక ఇంజక్షన్ చేసినాడు. ఈ ఇంజక్షన్ పవర్ ఒక వారం రోజులు అట్రాక్ట్ ఉంటుంది. ఎన్ని రోజులు అంటే వీడి కోరికేంది, ఇంజక్షన్ చేయగానే జబ్బు పోవాలి, అట్లా ఇంజక్షన్ పొడవగానే జబ్బు ఆధార నుంచి పోవాలి అన్నట్టు వీడి కోరిక. అనగానే లోపల కొంచెం వారం రోజులు నీకు అట్రాక్ట్ ఉంటుంది. అనగా నీకు ఎట్టుంటుంది, ఇక వామ్మో వారం రోజులు దాకా ఉండేది అంటే ఇది ఇలాగుండదు మన అది కొంతమందికి. అర్థమైందా? అటు చూడగానే జరిగిపోవాలి. అలాంటి టెక్నాలజీలు మనం ఉన్నాం. అటు తయారైంది మన బాడీ అంతా. అలో అనగానే అలో అంటున్నారుగా, ఇక అలో అనకపోతే అట్టుమిద్దో చూడు. ఒకసారి ఫోన్ గలవలేదంటే ఎంత పిచ్చెక్కిద్దో చూడు. వాడు ఫోన్ కలవాటు చేసి మమ్మల్ని పిచ్చెక్కించి మన అందరినీ. ఫోను ఆగిపోయిందని చెప్పాలి. బజారు తిరుగుతూ ఉంటారు వీళ్ళంతా. అర్థమైందా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక, కృప కలుగునుగాక. పరలోక రాజ్యానికి వెళ్తున్న చివరి దినాల్లో ఉన్నాం. అయ్యా, దేవాది దేవుడు కోరిన పరిశుద్ధతను ఆయన అన్నాడు, ఎవరైనా క్రీస్తునందు నీడలో నూతన మరొక ప్రపంచంలో ఉన్నావు. ఎక్కడున్నా 22 లేవు, నువ్వు మరొక ప్రపంచంలో ఉన్నావు. అది మర్చిపోవద్దు. నువ్వు కొత్త ప్రపంచంలో ఉన్నావు. నువ్వు ఎలా ఉండాలంటే, అందుకని అక్కడ దీనిలో ఉన్నారంతా. ఈ పరిశుద్ధాత్మను నువ్వు పొందితే నువ్వు అలాగే ఉంటావు, గ్రీనుడిగా ఉంటావు. ఏమాన్ ఎవడేమనుకున్నా దేవునికి స్తోత్రం అనుకొని అని నిన్ను తిడుతున్నాడు రా వాడు, దేవునికి స్తోత్రం పాని. వాళ్ళు నీ గురించి చెడ్డగా చెబుతున్నాడు. హల్లెలూయా చెప్పుకొని దేవుడు అతన్ని దీవించును గాక. ఈ మాటలు వస్తాయి నీకు. ఇంకా కక్ష సాధింతాము అనేది రాధిక. ఏమాన్ నువ్వు పరిశుద్ధాత్మను పొందితే లోకానికి శరీరానికి చచ్చిపోయిన తర్వాతనే పరిశుద్ధాత్మ లోపలికి వస్తాడు. ఒకవేళ ఏదైనా చేయాలనిపిస్తే ఆయన చేస్తాడు. అప్పుడు ఆయన లోపలికి వచ్చిన అన్నాడు, నేను చూసుకుంటాను నువ్వు బా అన్నాడు. నేను చూసుకుంటాను నువ్వు బా అన్నాడు. ఆయన నీ సమస్యలు ఆయనే, నీ బాధలు ఆయనే, నీ శత్రువులు ఆయనే, నీ డబ్బులు ఆయనే, నీ జబ్బులు ఆయనే, అన్ని ఏ టు జెడ్ ఆయనే. నేను చూసుకుంటా. ముందుకు నడు, ఎలిక్కి తిరిగి చూడకు, ముందుకు నడువు అని హెచ్చరిక చేశాడు ప్రతి కాలంలో. కాబట్టి ఇప్పుడు మనం మరి నిజంగా కొత్త ప్రపంచంలోకి వెళ్తే మన ఆలోచన కూడా ఆ రీతిగానే ఈ నూతన సంవత్సరంలో చక్కగా మీ స్థానంలో మీరు నిలబడండి. ఆయన ఆత్మశాతం నింపబడండి. భక్తి జీవితాలు కలిగి ఉండండి. భక్తి కలిగి ఉండండి. నటనా జీవితాలను వదిలిపెట్టండి. భక్తి కలిగి ఉండండి. నేర్చుకోండి, ప్రతిదీ నేర్చుకోండి. అర్థం కాకపోతే అడగండి. భక్తి జీవితాలు కలిగి ఉండండి. ప్రార్థన, భయభక్తులు కలిగి ఉండండి. ఉదయ సాయంకాల ప్రార్థనలు, బైబిల్ స్టడీ, కుటుంబ బలిపీఠాలు పెట్టుకోండి. చక్కగా కట్టుకోండి. దశమ భాగాలు కరెక్ట్గా తీసుకోండి. ఆకాశ వాక్యాలు ఓపెన్ చేసుకోండి. దీవెనలన్నిటి ఇంటికి వచ్చేటట్టు చేసుకోండి. సమృద్ధిగా తినండి. మంచి ఆహారం తినండి. ఆయన అన్నాడు, విశ్వసిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు నీకు పెడతానన్నాడు ఆయన. అన్నాడు కదా, ఆ మంచి పదార్థాలను తినండి. మీరు రోజు చక్కని ఆరోగ్యాలతో ఉండండి. ఆయన స్తుతించండి. ఏ రోజు ఆయన అయిపోయింది వెళ్దాం అన్నప్పుడు రెడీగా ఉండు. ఒకవేళ కరోనా చెప్పినా, ఒమిక్రాన్ చెప్పినా, డెమిక్రాన్ చెప్పినా, అర్థం కదా, ఏ క్రాన్ వచ్చినా నీ వద్దకే హలో అంటే ఒకే రెడీగానే ఉన్నా నేను. మనకు తెలుసు మరణము మంచి వాహనమై, ఒక మంచి జెట్ విమానమై ఎక్కించుకొని మరణం. హలో రా 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 మరణం వాహనమై నిన్ను మంచి సీట్లో కూర్చోబెట్టి నిన్ను ఎక్కించుకొని పరలోక రాజ్యపు గేటు దగ్గర తీసుకెళ్ళి ఆపి ఎల్లయ్యా అని చెప్పి వస్తుంది బయటికి.
అంతకు మించి నీకేం చేయదు. నీకేమో దయ్యంలా కనబడుతుంది మరణం వచ్చింది అనుకుని 4 రోజులు తెచ్చేవాడు 1 రోజు కాదు. నీకు మరణం వచ్చింది అనగానే హార్ట్ అటాక్ వచ్చిందయ్యా లోపలంటే అంటే బాడీ తీరంతే ఎవరిదైనా. కానీ క్రైస్తవం ఏం చెప్పిందంటే, లోపల ఆత్మ ఏం చెప్పిందంటే, మరణం నిన్నేమి, అది వాహనమై నీ సమయం అయిపోయిన తర్వాత ఆవుల గట్టకి తీసుకెళ్ళి సింహాసనం దగ్గరకు వదిలిపెట్టి వచ్చింది. మర్చిపోద్ది మాట. అందుకని ప్రవక్త మంచి స్నేహితుడు మరణం. ఎవడు మేలు చేయడు, ఎవడు పరలోకం తీసుకెళ్ళాడు, ఈయన తీసుకెళ్తాడు. అర్థం కాలా? ఎవడు పరలోకం తీసుకెళ్ళి మరణం అయితే తీసుకెళ్ళి నా వదిలిపెట్టి వచ్చింది. మరో క్షణంలోనే పౌలు అన్నాడు, ఎంతసేపట్లోకి వెళ్తాం మనం అక్కడికి, ఎంతసేపట్లోకి వెళ్తాం, ఏమయ్యా కొంచెం చాలా కష్టంగా ఉండితే అక్కడికి వెళ్ళాలంటే, మరి ఎక్కడి నుంచి అక్కడికి అమెరికా వెళ్ళాలంటే నా 1 రోజు 2 రోజులు ప్రయాణం పడుతుంది. ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నా రోజులు ప్రయాణం అవుతుంది. ఎక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలన్నా కొంచెం సమయం పడుతుంది. కానీ మరణానికి అంత సమయం ఉండదట. అటు కళ్ళు మూసి కళ్ళు తెరవగానే నువ్వు అక్కడ ఉంటావంట. జట్టు విమానాలు కూడా పనిచేయవు, జట్టు విమానాలు కూడా పనిచేయవు. అన్నిటికంటే బాగా స్పీడ్గా ప్రయాణం చేసేది కాంతి. భూమి కాంతి బాగా వేగంగా ప్రయాణం చేస్తుంది. చదువుకున్న పిల్లలు తెలుసు అన్నమాట. కాంతి బాగా వేగంగా ప్రయాణం చేస్తుంది. సూర్యకిరణాలు ఇక్కడికి రావాలన్నా కానీ 8 నిమిషాలు పడుతుంది, మనకు తెలిసిన సంగతి. అయితే వీటికంటే కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళేది ఎవరంటే మరణం. రప్ప పాటలో అయిపోయింది ఇక్కడ పనగా అనగానే రప్ప అట్ట కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అక్కడ దించింది. అలాంటి బాడీతో నువ్వు వెళ్తావు నూతన ప్రపంచంలోనికి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆ మాట ముగిస్తున్నాను. 2022 కొత్త సంవత్సరంలోకి నువ్వు రాలేదు, కొత్త ప్రపంచంలోనే ఉన్నాను. ఆమేన్. అక్కడున్న వారితో సంబంధాలు కలిగి ఉండు. కొత్త ప్రపంచం అంటే ఇక్కడ కాదు. 24 పెద్దలతో రోజు పలకరి వాళ్ళని 4 జీవులతో, అయ్యా ఎవరితో నువ్వు ఏదైనా అగోగానే మనకు సరైన ఇల్లు కూడా లేవులే దేవుడి కృపతో. అందరికి అద్దిల్లు, చాలామందికి అద్దిల్లు ఉన్న ఇల్లు కూడా సరిగ్గా లేవు. ఎవరైనా పాస్టర్లు తీసుకొచ్చి ఒక ఇంట్లో ఇంట్లో ఉంచుతా ఉంటే ఏళ్ళు కనపట్ల నాకు. మరి దేవుడు మీకు అంత మంచి ఇల్లు ఇచ్చాడు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఏం సార్ రేకుల చెట్లు ఉండి అయ్యి ఉంటే మంచి ఇల్లు అంటే అయ్యే మంచి ఇల్లు, దిగులు లేదు, చింత లేదు, దొంగలు వస్తారన్న భయం అంతకంటే లేదు. ఒత్తి ఏం తీసుకెళ్తాడు రేకుల చెట్లు. నీ రేకుల చెట్టు చూడగానే వాడు మనసు మారిద్ది. హే ఈలుగా పారా డూప్లెక్స్ని చూడరా ఏదన్నా ఉంటే 4 ఉంటే ఎక్కడ అర్థం కాదా? కాబట్టి మీకు బాధే లేదు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, కృప కలుగును గాక. దేవుడు మమ్మల్ని అన్ని విధాలుగా దీవించాడు. ఆమెనంటారా? ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళే సమయంలో ఆమేన్ నువ్వు ఖచ్చితంగా ఆ మాటలు ముగిస్తున్నాను. నిత్యత్వానికి వెళ్ళేదానికి, పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి ఎంతో సమయంలో లేము. వర్తమానంలో ఉండండి, వాక్యంలో ఉండండి. దేవుడు మిమ్మల్ని కొత్త సంవత్సరాలకి పంపాలని ఉద్దేశం కాదు, కొత్త ప్రపంచానికే తీసుకెళ్ళాలి ఆయన. అందుకే మిమ్మల్ని నూతన సృష్టిగా చేశాడు ఆయన. కొత్త ప్రపంచంలోకి వెళ్దాం. మీ యొక్క స్థానాన్ని అర్థమని ఎలాంటి అధికారాలు ఇచ్చాడు దేవుడు మీకు. పాపం వదిలిపెట్టండి, పాపాన్ని ఇక్కడే తొక్కండి. నిత్యం నీతో పోరాడు పాపమే. మర్చిపోద్ది మాట. నువ్వు చచ్చిపోయిందాక పాపం నీ మీద దాడి చేస్తానే ఉంటుంది. ఆ దెయ్యం వచ్చి నీ దగ్గరకు వచ్చి రే నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, ముసలాలతో కూడా చేస్తూ ఉంటుంది. 2022లోకి నువ్వు వచ్చినా 21 పిలుస్తాను ఉంటుంది. ఇంకా దీన్ని జయించేదానికి మనము క్రీస్తులో ఉండాల్సి వచ్చింది. ఆమేన్. ఎవడైనా క్రీస్తునందున గల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము కొత్త ప్రపంచంలోకి మనం వచ్చాం. ఆమేన్. నువ్వు నరసరాబాట్లో లేవు, నీకు కానీ బయలుపడొద్దు మరొక లోకంలో ఉన్నప్పుడు. ఆమేన్. ఆనందంలో, ఆ తగ్గింపుతో, ఆ యొక్క పరలోక రాజ్యం యొక్క గుర్తులతో ప్రభుని సేవించండి. ఆయన రాజ్యానికి వారసులు కాండి. ఆమేన్. ఇంకా ఎవరైనా రక్షింపబడే వారసులు వారు ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు ఉంటే ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. సువార్త మోయవలసిన బాధ్యత, చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది.
ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుతారో వారు సాక్షులుగా ఉంటారు. ఇంకా పొందిన వారు ఎవరు ఉంటే ఇప్పుడే ప్రభుని అడగండి, ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి. ఈ కొత్త సంవత్సరంలో పాస్టర్ గారు ఇదే చెప్పాడు, ఆయన ఆత్మను పొందుకున్నదా వదిలిపెట్టకండి. ఆయన ఆత్మను పొందుకొని అప్పుడు కొత్త సంవత్సరంలో పనులు ప్రారంభం చేయండి. దాన్ని అడగండి ప్రభుని. ఆ రీతిగా భద్రతలో ఉండండి. ఏ సమయంలోనైనా ప్రభు వస్తే వెళ్ళేదానికి సిద్ధంగా ఉండండి. ఈ వర్తమానం కొరకు పోరాడండి. గ్లోరీ. వర్తమానం కొరకు పోరాడు. పౌలు పోరాడినట్లు ఆఖరి రోజు దాకా, రేపు చచ్చిపోతానన్నగా ఈ రోజు కూడా పౌలు పోరాడాడు. బా, అప్పుడప్పుడు ఒక ఆలోచన వస్తుంది. ఏమాలోచన తొందరగా వెళ్ళి పౌలు గారిని పట్టుకుంటే అట్టుండదని. వాళ్ళు ఒకరోజు మాట్లాడుకుంటున్నాం, చాలా పోరాటాలు ఉండే పాస్ గారు అన్నాడు మార్క్ గారు. మామూలు పోరాటం డినామినేషన్లో ఎప్పుడూ కట్టారు, ఇప్పుడు పోరాటం అంతా వర్తమానం అంతా వచ్చింది. వర్తమానంలోనే పెద్ద పోరాటం అయింది. అందుకని ఆయన కేకలేస్తా ఉన్నాడు. ఏందో నువ్వు పెద్ద పెద్దగా కేకలేస్తాను అంటే, మరి ఈ మధ్యకాలంలో నీలా ఏసేవాడు వెళ్ళాడు అని ఎప్పుడు చెబుతాను నేను. మరి కొన్ని విషయాలు కేకలు వేయాలి. మనక వేదికలో మరి ఆయనకి వేదిక ఇచ్చాడు దేవుడు. కొన్ని విషయాలకైనా సరిచేయాలి. నేను అప్పుడు నేను అంటూ ఉంటాను, సత్యమును ఖండించు, సత్యాన్ని విషయంలో ఖండించు. సత్య విషయంలో ఖండించాల్సిందే, అసత్యంలో మాట్లాడితే ఖండించాల్సిందంటే బ్రదరు అస్సలు తగ్గేదే లేదు, ముచ్చటే లేదు. నేను ఈ ప్రాణము పోయిందాకా కేకలు వేస్తానే ఉంటా. ఆఖరి కేకేసి అక్కడికి వెళ్ళి బ్రహ్మం గారికి వందనాలు చెబుతా. ఆయన అన్నాడు, ఆఖరి కేకేసి వెళ్ళి బ్రహ్మం గారికి ప్రైజ్లాడు కుదరని చెప్పాలని నాకు ఆయన కౌగులించుకోవాలని ఉంది. అప్పుడు దాకా కేకలు వేసేదే. 2022 మనం కూడా కేకలేద్దాం. మరి వేద్దామా? రాత్రి చెప్పాను, ఒక యూదు 10 మందిని సంపాదిస్తాడని. మరి ఈ 2020 ఎంతమంది సంపాదిస్తారో చూద్దాం. మీరు టార్గెట్ చేసుకున్నారా? నేను కూడా ఆత్మను సంపాదించాలని నీకు ఆ ఆశ ఎప్పుడు పుట్టిందంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందితే. నువ్వు పరిశుద్ధాత్మ పొందినప్పుడే ఆ సువార్త చెప్పాలని ఆశ పుట్టింది నీకు. అందుకని ముందు పరిశుద్ధాత్మను పొందు, ఆ తర్వాత ఆత్మను సంపాదించు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. తలొంచి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ లా, హల్లెలూయా. ఒక చిన్న పాట పాడదాం నాన్న, అందరు కలిసిన పాట, అందరికి వచ్చే పాట పాడదాం. గ్లోరీ, హల్లెలూయా. ఒక మంచి పాట. ఎవరు మాట్లాడుతున్నానా? ప్రార్థనలో ఉండండి. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టిని చేతి పని. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టిని చేతి పని. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పని. పరిశుద్ధ సింహాసనం సరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు. చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు. పరిశుద్ధ సింహాసనం నీకు నివాస స్థలము,
నివసించు ప్రభువా మా హృదయమే నీ ఆలయము మాలో నివసించు ప్రభువా పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము ఈ భూమిని పాదపీఠం ఈ సృష్టిని చేతి పని పరిశుద్ధ సింహాసనం అల్పయును వేగయును యుగ యుగములకు సజీవుడవు అల్పయును వేగయును యుగ యుగములకు సజీవుడవు ఆకాశము విగతించినను నీవే నా దేవుడవు ఆకాశము విగతించినను నీవే నా దేవుడవు పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము ఈ భూమిని పాదపీఠం ఈ సృష్టిని చేతి పని పరిశుద్ధ సింహాసనం హల్లెలూయా 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 నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నమ్మదగిన యేసయ్యా స్తోత్రములు. నీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించను, సమస్తమును క్రొత్తవాయను. కొత్త ప్రపంచములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రము. ఓ దేవా, ఈ కాలపు వర్తమానం మమ్మల్ని నూతన వ్యక్తులుగా చేసింది. నూతన ప్రపంచానికి మాకు ఆహ్వానం తెలియజేసింది. దేవా నా తండ్రి, సంఘ శాఖలకు ఈ సంగతులు మరుగు చేసి, జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి, పసిపిల్లలకు తెలుసుకోవడానికి కృప చూపిన దేవుడు. ఆ నక్షత్రము జ్ఞానులకు కనబడినట్లు ఆ యొక్క నాయన పరలోక రాజ్య సమూహం అంతా దిగి పాట పాడినప్పుడు ఆ యొక్క గొర్రెల కాపురులు మాత్రమే వినట్లు ప్రభువా నువ్వు కృప చూపిన దేవుడో ప్రభువా. అయ్యా, నీ యొక్క మొదటి రాకడ కూడా అందరికీ కాదు, అది కొందరు మాత్రమే నేను ఆరాధన చేయగలిగారు. రెండవ రాకడ కూడా అందరికీ కాదు, నీ ఏర్పాట్లో నీ పిల్లల మాత్రమే ఆరాధన చేయగలరు. ఓ దేవ, ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన మేము నూతన సంవత్సరాలే కాదు కానీ నూతన యుగంలోనికే మమ్మల్ని తీసుకెళ్ళావు ప్రభువా. నూతన ప్రపంచానికే తీసుకొచ్చావు ప్రభువా. క్రీస్తు యేసులో ఉన్న నీ పిల్లలు నాయన ఇంకెవరైనా లేకపోతే దేవా, ఈ యొక్క మధ్యాహ్న వేళలో ఈ మొదటి దినమున, ఈ సంవత్సరానికి మొదటి దినమున ప్రభువా, నా తండ్రి వారి సంవత్సరాలలో లేరని ప్రభువా, వారు మరొక ప్రపంచంలో ఉన్నారని ఆయన పరిపూర్ణమైన వాక్యములో ఉన్నారని వారు గుర్తించే కృప దయచే ప్రభువా. తగిన భక్తి జీవితాలతో వారి జీవితాల ద్వారా వారు వాక్యమై ఉన్నారని లోకానికి కనబడే కృప దయచే ప్రభువా.
ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా, ప్రతి బిడ్డని దీవించు ప్రభువా. ప్రతి ఒక్కరికి కృప చూపని వేడుచున్నాం. ఈ యొక్క నాయన నూతన సంవత్సరంలో పోరాటం మాకున్నది. ఇంకా మేము కాలంలోనే ఉన్నాం. ఇంకా మాకు పోరాటం ఉన్నది. ఇంకా మాకు శ్రమలు ఉన్నవి. ఇంకా పరీక్షలు మాకున్నవి. ఇంకా మాకు తన నాయన అనేకమైన ఇబ్బందులు ఉన్నవి. ఈ భౌతిక సంబంధమైన పోరాటం ఉన్నది ప్రభువా. కుటుంబాలతో పోరాటం ఉన్నది, బిడ్డలతో పోరాటం ఉన్నది, ఈ శరీరంతో పోరాటం ఉన్నది ప్రభువా. దేవా, ఈ పోరాటం అంతా ప్రభువా మా వల్ల కాదని మీకు తెలుసు ప్రభువా. అందుకే మాలో ఉండి నాయకుడి కూడా నడిపిస్తానని చెప్పావు నాయన. ఓ దేవా, మేమందరం నీకు స్వాగతం పలుకుతున్నావు నాయన. మమ్మల్ని అందరినీ, మా సంఘాన్ని మీరు నాయకుడిగా ఉండి ఏలుదురుగాక దేవా. మేము నీ నాయకత్వం కిందనే ఈ యొక్క లోకములో ఆ గొర్రెపిల్ల రక్తములో మా యొక్క వస్త్రములు ఉతుక్కుందుము గాక. ఆ పరిపూర్ణ వాక్యములో మా వస్త్రములను ఉతుక్కుందుము గాక ప్రభువా. మా నీతి వస్త్రములు అక్కడే మేము తొడుక్కుందుము గాక ప్రభువా. ఆ సమాధానపరిచే సువార్త, ఆ పరిపూర్ణ వాక్యమును మేము అక్కడే పొందుకుందుము గాక నాయన. మేము క్రీస్తుకు, ఆ పరిపూర్ణమైన వాక్యములకు రాయబారులుగా ఉందుము గాక నాయన. అటు కృపతో మమ్మల్ని నింపమని ప్రభువా నాయన. తలోంచి బిడ్డలందరినీ దీవించమని, రాలేపోయిన పిల్లలు కూడా దీవించమని తండ్రి. వారు తీసుకునే నిర్ణయాలు, ఇంకా ఇక్కడ ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ నామములో బాప్తిసం తీసుకోకుండా నీ ఆత్మను పొందకుండా ఉన్న పిల్లలు ఉంటే దేవా, వారందరికీ నీ ఆత్మాభిషేకం దొరుకునుగాక. వారందరిలో మీరు ఉండి నడిపించుదురుగాక. వారందరికీ రక్షణ భాగ్యం ఇచ్చుదురుగాక. వారందరినీ కొరమేలును దర్శించినట్లు మీరు దర్శించుదురుగాక దేవా. వారందరికీ నాయనా నీ యొక్క జీవమును అందించుదురుగాక. వారందరి కొరకు ప్రభువా నీ రక్తము కార్చావు కాబట్టి నాయన, నీ పిల్లలు ఆ రక్తములో పరిపూర్ణై ప్రభువా ఈ వర్తమాన పక్షమున సాక్షులు ఉందురుగాక. తను కూడిన బిడ్డలందరూ మరొకసారి నీ చేతికి అప్పగించుకుంటూ నైనా చక్కగా ఈ కూటాన్ని జరిగించినందుకు స్తోత్రములు దేవా. తండ్రి, రాత్రికి నయం జరుగుతున్నాం, మరి ఆరాధనలో మాకు తోడుగుండమని, బండరి పాలన ఆరాధన ఉండదు నైనా, ఆరాధన తోడుగుండమని వేడుచు ప్రభువా. నైనా ప్రేమ మీద ఏర్పాటు చేసినందుకు స్తోత్రములు. అందులో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబాన్ని దీవించమని దేవా నాయన. ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తూ ఇదిగో నాయన, మరి ఆ యొక్క ప్రభువా నాయన, ఆ అపార్ట్మెంట్లోంచి సహోదరి మరి సుశీల గారి పేరు చెప్పారు ప్రభువా. కొంత కానుక కూడా మీకు పంపెడతండి. ఆ కుటుంబాన్ని కూడా దీవించు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా. నీ దయైతే వారికి ప్రభువా రక్షణ భాగ్యం దయచేయమని వేడుచున్నాం దేవా. కృప చూపమని వేడుచున్నాం తండ్రి. ఎవరైనా బలహీనంగా ఉంటే నాయన బలపరచు. అనారోగ్య స్థితిలో ఉన్నవారికి స్వస్థత దయచే ప్రభువా. ఏదైతే నీ వారి అవసరతలు ఉన్నాయో ప్రభువా, అయ్యా క్రీస్తు యేసుని మీ నా మహిమలు వారి అవసరం తీర్చు ప్రభువా. దాన్ని ప్రతి ఒక్కరికి వారి అవసరం తీర్చమని, ప్రతి ఒక్కరిని దీవించమని ప్రభువా నీ కృపతో నింపమని నైనా. ఈ గొప్ప సహవాసాన్ని, ఈ ఆనంద సమయాన్ని మా తండ్రి మాకు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. నైనా ఈ నూతన సంవత్సరంలో నైనా మీ నాయకత్వం కింద మీ చిత్తమును జరిగిస్తూ నైనా మా పోరాటం ముందుకు వెళ్ళే కృప మాకు దయచేయమని తండ్రి మమ్మల్ని అందరినీ చేతికి అప్పగిస్తూ మరొకసారి మీరు చేసిన మేలులకై, చేయబోతున్న మేలులకై లెక్కింపలేని స్తోత్రములు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం తల ఉంచిన మనకు, రాలేపోయిన పిల్లలకు, సకల పరిశుద్ధులకు, ఈ లైవ్లో ఉంటున్న పిల్లలందరికీ కూడా ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు చెప్పుకోండి.